ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరికి వచ్చిన పాట అత్యున్నత సింహాసనంపై పాట పాడుచు ఆయన నామాన్ని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం స్వరాలు ఎత్తుదాం, మన యొక్క చేతులు ఎత్తుదాం. దేవాయుడు నాతో మాట్లాడు ప్రభా అని అడుగుదాం. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆహా చెప్తాం. మహోన్నతుడైన దేవునికి ఆమేన్, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆమేన్, హల్లెలూయా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవునికి హృదయమంతటితో ఆరాధన చెప్తాం. అందరూ స్వరమెత్తి అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి ఆ మహోన్నతుడైన దేవునికి మనసారా మనమందరం స్తోత్రం చెల్లించుదాం. ఆశ్చర్యకరుడైన దేవునికి, ఆలోచనకర్తైనటువంటి మహోన్నతుడైన దేవునికి హృదయమంతటితో సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ
ఈ సమయంలో దైవజనులను ఆహ్వానిస్తున్నాను. Let's pray together. మనందరం ప్రార్థించుకుందాము. Let's bow down our hearts and our heads this night. మన యొక్క హృదయములతో పాటు మన యొక్క తలలను కూడా ఈ సమయంలో ఉంచుదాం. Let us ask God to come in our midst today. మరి మన మధ్యలోకి మన దేవుడిని మనం ఆహ్వానించుకుందాము. Ask Him to speak to our hearts. మన యొక్క హృదయములతో మాట్లాడులాగున. Gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, we want to thank you for this wonderful privilege. ప్రభువా, మరి మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for this day. మరి ఈ దినము కొరకు నాయన మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. A wonderful atmosphere in this ground, Lord. ఒక అద్భుతమైనటువంటి వాతావరణము నాయన ఇక్కడ ఉన్నది ప్రభువా. We thank you for your love and grace and your mercy that you have bestowed upon our lives. ప్రభువా, మా జీవితముల మీద నాయన మీరు చూపించినటువంటి ప్రేమను, మీరు చూపించినటువంటి కరుణకై మీ కృతజ్ఞతలు ప్రభువా. Lord, I pray that you will take over this service tonight. మరి ఈ రాత్రికాల సమయంలో ఈ కూటమును మీ యొక్క ఆధీనంలోనికి తీసుకునేది నా ప్రార్థన. Bless your children that have come to hear thy word, Lord. మీ యొక్క వాక్యము వినడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ప్రభువా. I pray, Father, that you will take control of this meeting. మరి ఈ యొక్క కూటమి మీద సంపూర్ణ నియంత్రణ మీరు తీసుకుంటారని నమ్ముతున్నాను. Lord Jesus, let your angels take their position tonight. ప్రభువా, మీ యొక్క దూతలను తమ యొక్క స్థానాలను తీసుకోమనేది నా ప్రార్థన. And we drive every evil spirits in the name of the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క దుష్ట సంబంధమైనటువంటి శక్తిని నేను బంధిస్తున్నాను. Lord Jesus, I pray that your Holy Ghost will move amongst us now. ప్రభువా, మరి నేను ప్రార్థిస్తున్నాను మీ యొక్క పరిశుద్ధాత్మ నాయన ఇక్కడ కదలాలి ప్రభువా. Lord Jesus, you be our speaker, Lord. ఈ రోజు మా ప్రసంగికుడిగా నీవే ఉండండి ప్రభువా. Because we know that if you speak, there is life in it. ప్రభువా, మరి మేమైతే నమ్ముతున్నాము మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము ప్రభువా. Because every man's word is lying. ఎందుకంటే ప్రభువా, ప్రతి ఒక్క మనుషుడి యొక్క మాట అబద్ధం అది. Lord, we want to hear from thee tonight. మీ నుండి మేము ఈ రాత్రి వినగోరుచున్నాము. Lord, as your servant, Lord, we move out of your way, Lord. ప్రభువా, మీ మార్గమును మేము తొలగిపోకుండా ప్రభువా. Lord Jesus, we don't want to be hindrance to you. ప్రభువా, మీకు ఒక ఆటంకముగా మేము ఇక్కడ ఉండకూడదు. May you come and minister to our hearts. ప్రభువా, ఈ రోజు నుంచి మా హృదయములకు మీరే పరిచారము చేయండి. Lord Jesus, I pray that you will meet every heart's desire. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం యొక్క అవసరతలను మీరు సమకూరుస్తారని నేను Lord, నమ్ముతున్నాను. while your word is being preached, ప్రభువా, మీ యొక్క వాక్యము బోధించబడుతూ ఉండగా let your word work in our hearts tonight. మీ యొక్క వాక్యము మా యొక్క హృదయములతో కార్యరూపము దాల్చాలి ప్రభువా. And we thank you for every blessings tonight. ప్రతి ఒక్క ఆశీర్వాదముకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ రాత్రి. For we ask all these things in the name of our Lord Jesus Christ. ఈ సమస్త విషయములను మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. And all the saints said amen. మరి ప్రతి ఒక్క పరిశుద్ధులు ఆమేన్ చెప్పగలరా? Amen. And God bless you tonight. రాత్రికాల సమయంలో దేవుడు మీ అందరిని దీవించును గాక. As we stand, let's open up our Bibles to the book of Jude. మనందరం అలాగనే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి మరి యూదా పత్రికను మనం తెరుద్దాం. And we would like to read just one scripture. కేవలం ఒక్కటంటే ఒక్క లేఖనాన్ని మాత్రం మనం చదువుతాము. And that is verse 6. 6వ వచనాన్ని మనం చదువుకుందాం. There's only one chapter in the book of Jude. మరి యూదా పత్రికలో కేవలం ఒక్క అధ్యాయం మాత్రమే ఉన్నది. We would like to just speak on verse 6 tonight. కేవలం 6వ వచనాన్ని మాత్రమే మనం చదువుకుందాం. And the angels which kept not their first estate, but left their own habitation, he hath reserved in everlasting change unto darkness, unto the judgment of the great day. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. May the Lord bless the reading of his word. చదవబడిన దేవుని మాటలను దేవుడు దీవించును గాక. Thank you very much. You may please take a మీ seat. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ మీ స్థలాల్లో మీరు కూర్చొనవచ్చు. I would like to thank God first of all for this wonderful opportunity. మరి ప్రప్రథమ
జయకుమార్ గారు యొక్క దయగలిగినటువంటి ఆహ్వానాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And I appreciate him and his family and all the saints with him. మరి ఆయనను బట్టి, ఆయన యొక్క కుటుంబమును బట్టి, మరి మిమ్మును బట్టి కూడా నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Also I would like to salute every man of God that is present tonight. మరి అలాగనే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా వందనములు తెలియజేస్తా ఉన్నాను. I don't stand here because I am better than you. నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అదేదో మీకంటే నేను అధికుణ్ణని కాదండి. But it fell in my lot. The check fall in my lot. ఎందుకంటే చీటీలు వేసినప్పుడు నా పేరు వచ్చింది చీటీలు అంతే. And that's why I'm standing here. అందునిమిత్తమే ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. I would like to just be obedient to the Holy Ghost. మరి నేను పరిశుద్ధాత్ముడికి విధేయుడై ఉండాలని కోరుతున్నాను. We just got little over 1 hour. మనకు కేవలము 1 గంట మాత్రమే ఉన్నది. Just little over 1 hour. 1 గంటకు పైన కొంచెం మనం మాట్లాడుకుందాము. And we have to wind up by 10 p.m. మరి 10 గంటల కల్లా కూడా మనం ముగించుకోవాలి కూటమును. We don't want to be hindrance to anyone. మరి ఎవరికి కూడా ఆటంకముగా మేము ఉండకూడట్లేదు. So we would like to just rush little bit. మరి కొద్దిగా వేగవంతంగా మేము వెళ్తాము. If you all can give your total attention to the word of God. మరి మీ యొక్క సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతను దేవుని యొక్క వాక్యం మీద ఉంచితే. I bring greetings from my family and the church back home. మరి నా కుటుంబము నుండి, నా యొక్క స్థానిక సంఘము నుండి మీ అందరికి కూడా మరి వందనములు తెలియజేస్తా ఉన్నాను. Truly love you all and appreciate every one of you. మరి మేము నిజముగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, అలాగనే మిమ్మల్ని అభినందిస్తున్నాము. As Pastor Jacob said, it's been year after year, several years we have been getting together in the same place. మరి పాస్టర్ జయకుమార్ గారు చెప్పారు, మరి సంవత్సరాల తరబడి మేమిద్దరం కూడా కలిసి ఈ యొక్క పరిచర్యను జరిగిస్తున్నాం. And it is such a wonderful thing to come in this place and to preach the word మరి of God. ఇక్కడికి రావటము, మరి ఈ యొక్క స్థలములో మీకు వాక్యము అందించడం అనేది అది అద్భుతమైనటువంటి విషయముగా ఉన్నది. I'm very humble and I'm thankful to God. మరి నేను చాలా తగ్గించబడినాను, అలాగనే దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I want to bring all glory to my Lord Jesus. మరి సమస్త మహిమ నేను నా ప్రభువుకి తీసుకురావాలని కోరుతున్నాను. I would like to speak on a little subject that Lord placed on my heart. మరి దేవుడు నా యొక్క హృదయము మీద పెట్టినటువంటి ఒక చిన్న అంశాన్ని నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. Kept not their first estate. తమ ప్రధానత్వమును నిలుపుకొనని వారు. That means దాని అర్థం ఏమిటంటే, it is speaking about the angels of God మరి ఇది దేవుని యొక్క దూతల గురించి మాట్లాడబడుతున్నది. that did not maintain their original position. వారి యొక్క నిజమైనటువంటి స్థానమును వారు నిలుపుకోలేకపోయారు. It was their perfect position వారి యొక్క సంపూర్ణమైనటువంటి స్థానం అది, or state of being, లేదా వారు ఉండవలసినటువంటి స్థితి అది. and they fell from the grace of Almighty మరి God. దేవుని యొక్క సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క కృపలో నుండి ఆ దూతలు పడిపోయారు. They have lost their heavenly status. వారి యొక్క పరలోకపు స్థానమును వారు కోల్పోయారు. They have lost their glory. వారి యొక్క మహిమను వారు కోల్పోయారు. And it was a significant loss to their original standard. మరి వారి యొక్క జీవితంలో వారు కోల్పోయినటువంటి అది అతి కీలకమైనటువంటి స్థానం అయి ఉన్నది. When God made this angel, మరి దేవుడు ఈ యొక్క దూతలను సృష్టించినప్పుడు he was in the highest level of his standing. ఆయన తన యొక్క అత్యున్నతమైనటువంటి స్థానములో నిలబడి ఉన్నాడు ఆయన. But he couldn't keep the original or the first estate. కానీ వారైతే తమ యొక్క నిజమైనటువంటి స్థానమును నిలుపుకోలేకపోయారు. And in this regard he lost their own habitation. మరి ఆ కారణమును బట్టి వారి యొక్క తమ నివాస స్థలమును వారు విడిచిపెట్టవలసి వచ్చింది. అక్కడ God had bound them in chains, everlasting chains under the darkness. మరి ఆయన నిత్య పాశములతోటి ఆ యొక్క దూతలను ఆయన కటిక చీకటిలో భద్రము చేశాడు. And they are reserved unto the day of great judgment. మరి ఆ యొక్క తీర్పు దినము వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన ఆ దూతలను బంధించాడు. And when you look and refer to the 12th chapter of the book of Revelation, మీరు గనక ప్రకటన గ్రంథము 12వ అధ్యాయమును గనక మీరు చదివితే, reading from verse 7 to
12. మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలను గనుక మనం చదువుకుంటే, just follow us as we speak. మరి మేము మాట్లాడుతున్న దాన్ని బట్టి మీరు వెంబడించండి. There was a war in heaven. పరలోకములో ఒక యుద్ధము జరిగిన. Michael and his angels fought against the dragon. మిఖాయేలు ఆయన యొక్క దూతలను ఆ యొక్క ఘట సర్పముతో యుద్ధము చేసిరి. And the dragon fought and his angels. మరి ఆ ఘట సర్పము దాని యొక్క దూతలు యుద్ధము చేసిరి గాని But he prevailed not. వారు జయించలేకపోయారు. Neither was their place found anymore in heaven. వారు జయించలేకపోయారు గనుక పరలోకములో వారికి ఒక స్థలము లేదు. Because this great dragon ఎందుకంటే ఈ యొక్క మహా ఘట సర్పము was cast out. అది పడద్రోయబడింది. That old serpent called the devil. ఆ యొక్క ఆది ఘట సర్పము ఆ దెయ్యము And Satan, సాతానుడు, and which deceiveth the whole ఈ world, యొక్క సమస్త లోకమును మోసపుచ్చుతూ he was cast out into the earth. వాడు భూమి మీదకు పడద్రోయబడ్డాడు. And his angels were cast out with him. వాడి దూతలు కూడా వాడితో పాటుగా పడద్రోయబడ్డాయి. And the Bible says, and I heard a loud voice saying in heaven, బైబిల్ గ్రంథం చెప్తుంది పరలోకములో ఒక గొప్ప స్వరము ఆయన విన్నాడు అని. now is come salvation and strength ఇప్పుడు రక్షణయు అధికారమును and the kingdom of our God మరి మన దేవుని యొక్క రాజ్యము and the power of his Christ, మరి ఆ క్రీస్తు యొక్క శక్తి. for the accuser of our brethren is cast down. మన యొక్క సహోదరుల మీద నిత్యము నిందలు మోపుతూ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పడద్రోయబడ్డాడు. Which accused them before our God before day and night. మన సహోదరులను రాత్రింబగళ్ళు కూడా వాడు నిందలు మోపుచూ ఉన్నాడు. వాడు పడద్రోయబడ్డాడు. And they overcome him by the blood of the Lamb and by the word of their testimony. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. And they loved not their lives unto the death. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. Speaking about the brethren. మరి ఇది సహోదరుల గురించి మాట్లాడుతున్నటువంటి వాక్యం ఇది. Therefore the word of God says, మరి దేవుని యొక్క వాక్యము చెబుతున్నది, therefore rejoice ye heavens, మరి పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. ye that dwell in them, woe to the inhabitants of the earth and of the sea. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సహాయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. For the devil is come down unto you having great wrath, because he knoweth that he hath but a short time. మరి దెయ్యమునకు తన సమయము కొంచెమే అని తెలుసు కాబట్టి వాడు మహా క్రోధముతోటి వాడు భూమి మీదకు దిగి వచ్చాడు. Now there is a great rejoicing amongst the children of God. మరి దేవుని యొక్క పిల్లలకైతే మహా ఆనందము కలుగుతున్నది. ఇప్పుడు Who are also called the brethren. మనము సహోదరులని పిలువబడుతున్నాం ఇక్కడ. Praise the Lord. Are you glad about it? మరి మీరు సంతోషంగా ఉన్నారా దానిని బట్టి? It's a time of rejoicing. ఇప్పుడు ఇది మనం సంతోషించేటువంటి సమయము. But the people who dwell on the earth, కానీ ఈ భూ నివాసులకైతే woe unto the inhabitants of the earth మరి భూమి మీద ఉన్న నివాసులకైతే అది శ్రమ. and of the sea. అలాగే సముద్ర నివాసులకైతే శ్రమ. Why this thing has come? ఎందుకు ఈ యొక్క కార్యం అనేది సంభవించింది? For the devil is come down unto you, ఎందుకంటే ఆ యొక్క సాతానుడు భూమి మీద పడద్రోయబడ్డాడు. and having great wrath, because he knoweth that he hath but a short time. వాడి యొక్క సమయము కొంచెమే అని వాడికి తెలుసుకొని వాడు బహు క్రోధము కలిగి భూనివాసుల మీదకి వస్తున్నాడు. వాడు Children of God, దేవుని పిల్లలైతే they are not counted among the inhabitants of the earth and the sea, వారు భూనివాసులతోనూ సముద్ర నివాసులతోనూ వారు లెక్కించబడుటలేదు ఇక్కడ. because we know where we come from, ఎందుకంటే మనము ఎక్కడ నుంచి తీసుకురాబడ్డామో మనం ఎరిగి ఉన్నాము. and we know where we are going. అలాగనే మనం ఎక్కడకు ప్రయాణం చేస్తున్నామో కూడా మనం ఎరిగి ఉన్నాము. So woe unto the earth, the inhabitants of the earth. కనుక భూ నివాసులకు సముద్ర నివాసులకు అది శ్రమ. But to us, కానీ మన మట్టుకైతే it is a rejoicing అది time. మహా ఆనందించేటువంటి సమయం. అది For us, మనకైతే it is a joyous time, అది ఉత్సహించేటువంటి సమయం. అది because the salvation is come. ఎందుకంటే రక్షణ వచ్చింది
వచ్చింది ఇప్పుడు. We have received the strength. మనము బలమును పొందుకొని ఉన్నాము. The kingdom of our God మన దేవుని యొక్క రాజ్యం ఏదైతే ఉన్నదో and the power of his Christ అలాగనే క్రీస్తు యొక్క శక్తి ఏదైతే ఉన్నదో is come unto his children. అది ఆయన పిల్లల మీదకి వచ్చింది ఈ రోజున. Because the accuser of our brethren is cast out. ఎందుకంటే మన సహోదరుల మీద నిత్యము నిందలు మోపవాడు వాడు పడద్రోయబడ్డాడు. Can you rejoice with the word మీరు of God? ఉత్సాహించగలరా దేవుని యొక్క వాక్యముతో? It's such a blessing to know this, ఇది ఎంత భాగ్యం అండి ఇది తెలుసుకొనుట. that God has blessed us with all blessings. దేవుడు సమస్త రకమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని దీవించాడు ఆయన. And today మరి ఈ రోజునైతే the door of mercy is open. మరి కృప యొక్క ద్వారము తెరవబడి ఉన్నది. Anyone wants to come in, ఎవరైనా సరే ఆ ద్వారము తెరుచుకొని లోపలికి రావాలని ఆశపడితే, rejoice with the bride of Jesus మరి Christ. క్రీస్తు యొక్క వధువుతో ఉత్సహించాలని ఆశపడితే You can have salvation. ఖచ్చితంగా మీరు రక్షణను కలిగి You ఉండవచ్చు. can have the strength of మీరు God. దేవుని యొక్క బలమును కలిగి ఉండొచ్చు. Because the joy of the Lord is our strength. ఎందుకంటే దేవునిలో ఆనందించడమే మన యొక్క బలమై ఉన్నది. Praise the Lord. దేవుని నామానికి మహిమ. But we are reading about a battle here మనము ఇక్కడ ఒక యుద్ధమును గురించి చదువుతున్నాం. between Michael and his angels మిఖాయేలు మరియు ఆయన దూతలు, and the dragon and his angels. అలాగనే ఘట సర్పము వాడి యొక్క దూతలు. And Michael is no one but Jesus మరి Christ. మిఖాయేలు ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. They have won this battle. వారు యొక్క యుద్ధమును జయించారు. How they have won? వారు ఎలాగ జయించారు ఈ They యుద్ధమును? have won this battle by the blood of the Lamb, వారు గొర్రె పిల్ల యొక్క రక్తము చేత ఈ యొక్క యుద్ధమును గెలిచారండి. by the word of their testament. మరి వారి యొక్క సాక్ష్యమును కలిగినటువంటి ఆ వాక్యము ద్వారా ఈ యొక్క యుద్ధాన్ని We జయించారు. have got the word of testimony today. మనము ఒక సాక్ష్యము కలిగినటువంటి వాక్యమును మనం కలిగి ఉన్నాం ఈ రాత్రి. The word which we have received మనము ఏ వాక్యమునైతే మనం స్వీకరించామో in this last day మరి ఈ చివరి దినాల్లో through our prophet, మన ప్రవక్త ద్వారా ఏ వాక్యమును మనం పొందుకున్నామో fulfilling the word of God. మరి దేవుని యొక్క వాక్యమును అది నెరవేరుస్తున్నది. My brothers, my నా sisters, సహోదరి సహోదరులారా, every mystery of God has been revealed. దేవుని యొక్క సమస్త మర్మములు కూడా ఈ కాలంలో బయలుపరచబడ్డాయి. This prophet ఈ ప్రవక్త is not my God. అది నా దేవుడు కాదండి ఆయన. I don't follow this prophet. నేను ఈ యొక్క ప్రవక్తను వెంబడించను. I'm not a man worshipper. నేనేదో ఒక మానవుడిని ఆరాధించే వ్యక్తిని కాదు. I worship God in this man. నేను కానీ ఈ మనిషిలో ఉన్నటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. He was such a wonderful prophet. అతను చాలా అద్భుతమైనటువంటి ప్రవక్త. And there was no one like this మరి prophet. ఈ ప్రవక్త వంటి వారు ఎవరు కూడా లేరు. Because why? ఎందుకంటే When God sent Noah, దేవుడు నోవహును పంపించినప్పుడు got a message and he preached it. అతను కొంత వర్తమానమును కలిగి ఉన్నాడు. అతను దాన్ని బోధించాడు. And God sealed the bride in that day. మరి ఆ దినమున కోసము ఆ యొక్క వధువును ముద్రించాడు దేవుడు ఆ కాలంలో. When Abraham came, మరి అబ్రహాం వచ్చినప్పుడు he lived with his message. మరి అబ్రహాము తన యొక్క వర్తమానమును బట్టి జీవించాడు. When Moses came, మోషే వచ్చినప్పుడు he lived his life with that message. మోషే తన జీవితాంతం కూడా ఆ వర్తమానమును బట్టి జీవించాడు. Praise the Lord. దేవుని నామానికి మహిమ. Likewise, every major prophet, మరి అలాగనే ప్రతి ఒక్క గొప్ప ప్రవక్తలందరూ కూడా, every minor prophet, ప్రతి ఒక్క చిన్న ప్రవక్త కూడా all had their portion to be acting in this symphony. మరి ఈ యొక్క చివరి దిన They had to, వారి వారి భాగములను వారు కలిగి ఉన్నారండి. yes, they have to play their role. వారి యొక్క భాగములను వారు నిర్వహించవలసిన వారై ఉన్నారు. Why this prophet is greater than all? ఎందుకు ఆ ప్రవక్తలందరికంటే ఈ యొక్క ప్రవక్త గనుడిగా ఎంచబడుతున్నాడు? Because he is the voice of the seventh angel. ఎందుకంటే ఈ యొక్క ప్రవక్త 7వ దూత స్వరము. Hallelujah. హల్లెలూయా. He shall begin to sound. మరి ఆ యొక్క దూత పలుకు దినములలో The mystery of God మరి దేవుని యొక్క మర్మం ఏదైతే ఉన్నదో should be finished. అది సంపూర్ణమవ్వాలి. The mystery of one God. మరి ఆ ఒక్క దేవుని యొక్క మర్మం ఏదైతే ఉన్నదో Book of Genesis to Revelation ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు దాచబడిన మర్మం ఏదైతే ఉన్నదో must be finished. అది ఈ ప్రవక్త కాలంలో అది ముగించబడాలి. What all these prophets left behind, మరి ఈ యొక్క వెనుకున్నటువంటి ప్రవక్తలందరూ కూడా left behind, whatever they left. వారు ఏదైతే వారి యొక్క జీవిత కాలాల్లో విడిచిపెట్టారో He came on the scene మరి ఈ ప్రవక్త తన రంగం మీదకి వచ్చి and he took all the loose ends ప్రతి ఒక్క ప్రవక్తలు విడిచిపెట్టినటువంటి కార్యాలన్నిటిని తీసుకొని and he tied it together. ఆయన బిగుతుగా ఉన్నటువంటి ముడులనన్నిటిని కూడా He began to take the pieces of puzzle and put in its place. ఆయన ఈ యొక్క పజిల్ ఆ ముక్కలన్నిటిని కూడా తీసుకొని ఒక పరిపూర్ణమైనటువంటి చిత్రమును నిర్మించాడండి. Puzzle is a chikku samasya. ఆ చిక్కు సమస్యలన్నిటిని కూడా విడిపించాడు ఇక్కడ. He was trying to take every piece of the puzzle and put it in its place. ఆ యొక్క చిక్కు ప్రశ్నలో ఉన్నటువంటి భాగం
భాగములన్నిటిని తీసుకొని ఒక సరైన స్థానంలో పెట్టాడండి ఆయన. That we could have a clear picture tonight. అప్పుడు మనం ఒక స్పష్టమైనటువంటి చిత్రాన్ని కలిగి ఉంటాం. My brothers, my sisters, నా సహోదరి సహోదరులారా, my friends tonight, నా స్నేహితులారా, ఈ రాత్రి కాలము who is listening through this sound system, మరి ఈ యొక్క శబ్ద యంత్రముల ద్వారా వింటున్న వారందరూ కూడా I want you to understand and notice these things. మరి ఈ యొక్క విషయాలను మీరు అర్థం చేసుకొని గమనించాలని నేను కోరుతున్నాను. This great first battle ఈ యొక్క గొప్ప పోరాటం ఏదైతే ఉన్నదో was not fought in the earth. అది భూమి మీద జరిగిన పోరాటము కాదది, It was fought in heaven. అది పరలోకములో జరిగిన పోరాటం. అది Between Michael and his angels, మరి మిఖాయేలు ఆయన యొక్క దూతలు fought against the Lucifer and his angels. మరి ఆ యొక్క లూసిఫర్ మరి ఆయన యొక్క దూతలతోటి పోరాటం చేశారు. So the battle began in heaven. కనుక ఆ యొక్క యుద్ధం అనేది పరలోకములో జరిగింది మొదట. So did sin originate in heaven. అలాగనే మరి పాపము కూడా మొదట ప్రారంభమైంది పరలోకములోనే. It's not originated on the earth. మరి ఆ యొక్క పాపం అనేది భూమి మీద ప్రారంభించబడింది కాదండి. Lucifer was a beautiful angel. లూసిఫర్ అనేది ఒక సుందరమైనటువంటి ఒక వ్యక్తి. He wore the most expensive dress. మరి అతి ఖరీదైనటువంటి ఆ యొక్క వస్త్రాన్ని లూసిఫర్ కలిగి ఉన్నాడు. His dress was full of precious stones. మరి ఆయన యొక్క వస్త్రం అంతా కూడా రత్న రాసులతో మరి పొదిగించబడి ఉన్నది. President of any country could wear that. మరి ఏ దేశ రాష్ట్రపతి కూడా అలాంటి విలువైనటువంటి వస్త్రాన్ని కలిగి లేడండి. No king of any nation could wear. మరి ఏ రాజ్యం యొక్క రాజు కూడా అలాంటి ఒక వస్త్రాన్ని కలిగి లేడు. And there was a great music in himself. మరి అతను నియమించబడిన దినమున మరి ఒక గొప్ప మరి ఆ పిల్లన గ్రోవులు వాయించబడ్డాయి. And he was in the presence of God. మరి దేవుని యొక్క సన్నిధానములో అతను నిలవబడి ఉన్నాడు. He was the morning star. అతను ఒక తేజో నక్షత్రముగా ఉన్నాడు. He was a worshiping angel. అతను ఒక ఆరాధించబడుతున్న దూత. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. But there was a problem. కానీ అక్కడ ఒక సమస్య ఉన్నది. When pride entered into him, ఆ యొక్క గర్వం అతని యొక్క హృదయంలోకి ప్రవేశించినప్పుడు he wanted to make his throne higher than God. మరి దేవుని కంటే కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో తన సింహాసనాన్ని నిలవబెట్టుకోవాలనుకున్నాడు. And the Bible said God doesn't share his glory with మరి బైబిల్ anyone. గ్రంథం చెబుతున్నది దేవుడు ఎన్నడూ కూడా తన మహిమను ఇతరులతో పంచుకొనడు అని. When that very thought came into his mind, మరి ఆ యొక్క చెడ్డ ఆలోచన ఆ సాతానుడి యొక్క మనసులో కలిగినప్పుడు praise the Lord, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. God plucked him out. దేవుడు అతన్ని లాగాడండి. And his angels. మరి అతని దూతలను కూడా బయటికి లాగాడు. He was thrown down from heaven. మరి పరలోకములో స్థలము లేకుండా వారిని కిందకు త్రోసివేశాడు దేవుడు. That's the reason the Bible says మరి ఆ కారణం బట్టి వాడు త్రోసివేయబడ్డాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. void, మరి ఈ యొక్క భూమి నిరాకారముగాను and it was full of darkness. మరి కటిక చీకటితో నింపబడి ఉన్నది ఈ భూమి. The Spirit of the Lord wandered upon the water. మరి యొక్క దేవుని యొక్క ఆత్మ అయితే సముద్ర అగాధ జలముల మీద అల్లాడుచూ ఉన్నది. When he was cast out of heaven, మరి ఆ పరలోకములో నుండి ఆ యొక్క దెయ్యము పడద్రోయబడినప్పుడు he was thrown amongst the people. మరి ప్రజల మధ్యలోనికి వాడు త్రోసివేయబడ్డాడు. Now it's no more an angel's battle. మరి ఇప్పుడు అది దూతలతో జరిగేటువంటి యుద్ధము కాదది. It's no more battle in heaven. మరి పరలోకములో జరిగేటువంటి యుద్ధము కాదది. Now it turned into human battle. ఇప్పుడు ఆ యొక్క పరలోకములో జరిగిన యుద్ధము వాడు ఎప్పుడైతే భూమి మీద పడద్రోయబడ్డాడో అది మానవుల యొక్క యుద్ధం అయిపోయింది. That's why people fight with each other. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి భూనివాసులందరూ కూడా ఒకరితో ఒకరు పోరాటం చేసుకుంటా ఉంటారు. They're jealous against one another. ఒకరి మీద ఒకరు ఈర్ష్యలు అసూయలు కలిగి ఉంటారు. They don't have patience anymore. వారి యొక్క ఏ మాత్రము సహనమునుగా కలిగి There's ఉండరు. no long suffering. వారి యొక్క దీర్ఘ శాంతమును కలిగి ఉండరు. There's no temperance in them. వారి ఆశా నిగ్రహమును కలిగి ఉండరు. Because it is turned out into a human battle. ఎందుకంటే అది మానవుడు చేసేటువంటి పోరాటముగా మార్చివేయబడింది. And when he came down on this earth, వాడు ఈ భూమి మీద పడద్రోయబడినప్పుడు his purpose was, వాడి యొక్క లక్ష్యం ఏమిటో తెలుసా? because he couldn't win the throne of God, మరి దేవుని యొక్క సింహాసనమును వాడు జయించలేకపోయాడు కనుక, because his ambition was not fulfilled. ఎందుకంటే వాడి యొక్క లక్ష్యం అనేది నెరవేర్చబడలేదు కనుక. Remember, he's got ambition in his life. గుర్తుపెట్టుకోండి, వాడి యొక్క జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. Ambition was to become God. వాడి యొక్క లక్ష్యం ఏమిటో తెలుసా? నేను దేవుణ్ణి అవ్వాలి అనుకున్నాడు His వాడు. ambition was to be worshipped. వాడి యొక్క లక్ష్యం ఏమిటంటే అతను ఆరాధించబడాలని కోరుకున్నాడు. And because it was not
fulfilled, మరి అది నెరవేర్చబడలేదు కాబట్టి పరలోకములో he came down on this earth వాడు ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చాడు. and he started destroying God's creation. వాడు దేవుని యొక్క సృష్టిని నాశనం చేయడం ప్రారంభించాడు. What God created for himself, దేవుడు తన కోసం ఏదైతే సృష్టించుకున్నాడో దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. మరి ఈ యొక్క సృష్టి అంతా కూడా you and I, నీవు నేను కూడా we are created for God. మనము దేవుని కోసం సృష్టించబడిన వారము. The devil came down. కానీ దెయ్యము కిందకు వచ్చినప్పుడు He wants to destroy this creation. మరి ఈ సాతానుడి యొక్క సృష్టిని అంతటిని కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు. It is God's creation. ఇది దేవుని యొక్క సృష్టి అయి ఉన్నది. That's what his purpose was. మరి ఆ యొక్క లక్ష్యాన్ని వాడు కలిగి ఉన్నాడండి. The battle began on the earth. ఈ భూమి మీద ఈ పోరాటము ప్రారంభించబడింది. Then the battle began in us. అలాగనే ఆ యొక్క పోరాటము మన యొక్క హృదయంలోనికి కూడా వచ్చింది. And then it has been raging from that time. అది ఇంకాను ఉద్రిక్త స్థాయిలోనికి తీసుకుపోబడుతుంది. See that? మీరు దాన్ని చూడగలుగుతున్నారా? How the things have been changed. మరి ఈ యొక్క జరుగుతున్నటువంటి కార్యాలన్నీ కూడా ఎలాంటి మార్పును కలుగుతున్నాయో. Why there is nation about nation. మరి ఎందుకు ఒక రాజ్యం మరొక రాజ్యం మీదకు పోరాడడానికి వెళ్తుంది? People against people. ప్రజల మీదకి ఎందుకు వెళ్తున్నారు? Nations are against nations. మరి రాజ్యములన్నీ కూడా ఇతర రాజ్యముల మీదకి ఎందుకు వెళ్తున్నాయి? Killing. చంపుకుంటున్నారు, Robbery. దొంగలించుకుంటున్నారు, Murder. హత్యలు జరుగుతున్నాయి, Rape cases. మరి రేపులు జరుగుతున్నాయి. All these things. ఇవన్నీ విషయాలు కూడా What is the reason? ఎందుకు ఎవరిని బట్టి జరుగుతున్నాయి ఇవన్నీ? What is the reason? వీటి వెనకాల ఉన్న కారణం ఏమిటి? The Bible clearly tells us that. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది. The battle is raging, brother, sister. మరి ఈ యొక్క యుద్ధం అనేది ఎదురు చూస్తూ Is raging. ఈ యొక్క యుద్ధం అనేది ఇంకా ఉద్రిక్త స్థాయిలోకి వెళ్తుంది. And it is not going to come down. అది ముగింపు రావట్లేదు. అది This world is heading to destruction. ఈ యొక్క ప్రపంచమంతా కూడా నాశన దిశగా ప్రయాణం చేయబడుతుంది. Because the Bible says, ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, as it was in the days of Noah, మరి నోవాహు దినాల్లో ఉండినట్లుగా, and as it was in the days of Lot, లోతు దినములలో జరిగినట్లుగా, the same it shall be in the day when the Son of Man is revealed. మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును అని రాయబడి ఉంది. Praise God. దేవుడి నామానికి మహిమ That కలుగును గాక. scripture is fulfilled in our ears today. ఆ యొక్క లేఖనము ఈ యొక్క దినములలో నెరవేర్చబడింది. The Son of Man has been revealed మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడు. by a Son of Man. మరి ఒక మనుష్య కుమారుడి ద్వారా. Praise the Lord. దేవుడి నామానికి మహిమ. We know who Jesus Christ మీకు is. తెలుసా యేసుక్రీస్తు ఎవరు? We know the mystery today. మనకు మర్మం ఏమిటో తెలుసండి. మనకు Christ was the mystery of God. మరి దేవుని యొక్క మర్మమే క్రీస్తు. But thank God, దేవునికి స్తోత్రం. a prophet Elijah has to come. మన ప్రవక్త ఏలియా రావాల్సి ఉంది. And he came. ఆయన వచ్చాడు. And he revealed this Christ. ఆయన ఈ క్రీస్తును బయలుపరిచాడు. He revealed him in different stages. రకరకాల స్థాయిలలో ఆయన తనను బయలుపరిచాడు. Praise the Lord. దేవుడి నామానికి మహిమ. In a threefold purpose. మరి 3-4 లక్ష కారణాలు He showed who was Christ. మరి క్రీస్తు ఎవరు ఆయన బయలుపరిచాడండి. Just like the Greeks came. మరి ఆ యొక్క గ్రీకులు వచ్చి, Sirs, we want to see Jesus. మేము యేసును చూడగోరుచున్నామని అడిగినప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా సహోదరి సహోదరులారా, Today, this world is able to see who Jesus మరి Christ ఈ రోజున ఈ లోకము క్రీస్తు ఎవరో చూడగలదు. and today the bride of Jesus Christ మరి ఈ రోజున క్రీస్తు యొక్క వధువు especially knows who he is. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన ఎవరో వధువుకు తెలుసు. And she knows who she is today. మరి అలాగనే క్రీస్తు యొక్క వధువు ఎవరో ఆమె ఎరిగి ఉన్నదండి. Remember this, the battle is raging. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క యుద్ధం అనేది ఉద్రిక్త స్థాయికి వెళ్తుంది. Praise the Lord. దేవుడి నామానికి మహిమ. The reason is కారణం ఏమిటంటే, because they kept not their original state. ఎందుకంటే ఆ దూతలు వారి యొక్క ప్రధానత్వమును నిలుపుకోలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. If we don't keep the original place, మనము గనక మన నిజ స్థానాన్ని మనం నిలుపుకొనకపోతే, you can read the book of Jude when you go back home tonight. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూదా పత్రికను స్పష్టంగా చదవండి. Especially the 5 verses about. మరి మొదట 5 వచనాలను మీరు చదవండి. You will hear what Jude says. మరి యూదా పత్రిక ఏమి చెబుతుందో మీరు చూస్తారు అక్కడ. Speaking about Israel bringing them out of Egypt. మరి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతుంది ఆ పత్రిక. ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాబడిన ఇశ్రాయేలు గురించి. People who did not believe were perished in wilderness. కానీ ఎవరైతే మరి అక్కడ ఆ వాక్యాన్ని నమ్మలేదో వారి యొక్క అరణ్యములను చనిపోయారండి. I praise God. అది దేవునికి స్తోత్రం చెప్తున్నాను నేను. Jesus Christ, మరి క్రీస్తు యొక్క వధువు అయితే she doesn't have no unbelief in her life. మరి ఆమె యొక్క జీవితంలో ఏ మాత్రము అవిశ్వాసమును ఆమె కలిగి లేదు. ఎందుకంటే She has come with a free will. మరి ఆమె ఒక ముందుగానే
free. She come with a free will. ఆమె ఇష్టపూర్వకంగానే వచ్చిందండి ఇక్కడికి. Of course, the choosing is not hers. మరి ఆమె ఎన్నిక కాదది. The choosing was of God. మరి దేవుని యొక్క ఎన్నిక చేత ఆమె వచ్చింది. So because God chose her, మరి దేవుడు ఆమెను ఎన్నిక చేశాడు కాబట్టి she came forward with free will. ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది ముందుకి. To believe His word. ఈ యొక్క వాక్యమును నమ్ముటకు. To live according to His word. మరి ఈ యొక్క వాక్యానుసారంగా జీవించుటకు. To glorify her husband. మరి ఆయన యొక్క భర్తను ఆమె మహిమపరచుటకు. To live for Him. మరి ఆయన కొరకు జీవించుటకు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Can you agree with me, brothers and మీరు sisters? నాతో ఏకీభవిస్తున్నారా సహోదరి సహోదరులారా? Precious saints. మీరు ప్రశస్తమైనటువంటి పరిశుద్ధులు. You believe that you are a bride of Jesus మీరు Christ. గనక ఈ యొక్క వాక్యమును నమ్మితే మీరు ప్రశస్తమైనటువంటి క్రీస్తు వధువు. We know that choosing was His. మనకు తెలుసు ఎన్నిక ఆయన చేశాడు. దేవుని నామమునకు మహిమ. By knowing that He chose us, మరి ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడని మనం ఎరిగి ఉన్నాము గనుక we came forward with free will. మనము ఇష్టపూర్వకంగానే ముందుకు వచ్చాం. Nobody forced us. ఎవరు కూడా మనల్ని బలవంతం చేయలేదు ఇక్కడ. No pressure upon అక్కడ us. మనకి ఏ మాత్రం ఒత్తిడి లేదు మన మీద. Willingly love Him. మనము ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమిస్తున్నాం. We willingly believe this word. మనము ఇష్టపూర్వకంగానే వాక్యాన్ని నమ్ముతున్నాం. We willingly do His commandment. మనము ఇష్టపూర్వకంగా ఆయన ఆజ్ఞలను జరిగిస్తున్నాం. Can you say amen? మీరు ఆమేన్ అని చెప్పగలరా? Amen. ఆమేన్. Can you just clap for Jesus one మరి time? యేసుక్రీస్తు కోసం మీరు చప్పట్లు కొట్టగలరా ఒకసారి? Is there any pressure మీకేమైనా ఒత్తిడి ఉన్నదా ఇప్పుడు? to live according to the word of God? మరి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మీకేమైనా ఒత్తిడి ఉన్నదా? To me, నాకైతే I don't see any pressure on my life మరి నా జీవితం మీద ఎటువంటి ఒత్తిడి లేదండి. because I love Him. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి. And I'm thankful to my God. మరి నా దేవుడికి నేను కృతజ్ఞతలు కలిగి He ఉన్నాను. chose me to be His child. ఎందుకంటే ఆయన పిల్లవాడిగా ఉండుటకు ఆయన నన్ను ఎన్నిక చేసుకున్నాడు. He chose me to call myself as a bride. మరి నాకు నేనుగా వధువు అని పిలిపించుకొనుటకు ఆయన నన్ను పిలుచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. That's why I freely love Him. మరి అందు నిమిత్తమే నేను ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమిస్తున్నా. I'm ready to die for my మరి Lord. ఆయన కోసం నేను చనిపోవడానికి కూడా వెనకాడను. To be a testimony for Him. ఆయన కొరకు ఒక సాక్షిగా నిలవడానికి నేనే మాత్రం వెనకడుగు వేయను. About the one that you're speaking, మరి ఇక్కడ నేనేది మాట్లాడుతున్నాను. let's go to Isaiah 14. మరి యెషయా గ్రంథము 14వ అధ్యాయానికి వెళదాం. Reading from verse 12 to 16. మరి 12 నుంచి 16 వచనాలను మనం చదువుకుందాం. The Bible says, how art thou fallen from heaven, O Lucifer, son of the morning? How art thou cut down to the ground, which didst weaken the nations? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. For thou hast said in thine heart, I will ascend into heaven. I will exalt my throne above the stars of God. I will sit also upon the mount of the congregation in the sides of the north. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును. I will ascend above the heights of the cloud. I will be like the Most High. మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. Yet thou shalt be brought down to hell, to the sides of the pit. అని నీవు మనస్సులో అనుకొంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. They that see thee shall narrowly look upon thee and consider thee, saying, Is this the man that made the earth to tremble, that did shake the kingdoms? నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను ఉనికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? He did shake the nations. మరి వాడు ఆ నిజముగానే రాజ్యములను కంపింపజేశాడు. ఈ యొక్క భూమి వణికింది. Because ఎందుకంటే of the way the things he's doing. మరి వాడు చేస్తున్నటువంటి కార్యములను బట్టి భూమి వణుకుతున్నదండి. That's the purpose. మరి అదే వాడి లక్ష్యము. That's the reason he's on this earth today. మరి వాడు ఆ లక్ష్యమును పెట్టుకొని భూమి మీద ఉన్నాడు వాడు ఇప్పుడు. Satan's purpose from Eden మరి సాతాను యొక్క లక్ష్యం ఏంటంటే ఏదేను దగ్గర నుండి కూడా was to make himself an Eden. వాడు తన కోసం ఒక ఏదేనును సృష్టించుకోవాలనుకుంటున్నాడు. And exalt himself above. మరి దేవుని యొక్క
So the stars of God would worship him. దేవుని యొక్క నక్షత్రములకు పైగా వాడిని హెచ్చించుకొని దేవుడి యొక్క నక్షత్రములన్నీ కూడా వాడిని ఆరాధించాలనే లక్ష్యాన్ని వాడు కలిగి ఉన్నాడు. Sons would worship him. మరి దేవుని యొక్క కుమారులు వాడిని ఆరాధించాలి అనే లక్ష్యాన్ని వాడు కలిగి ఉన్నాడు. Are you with me, brothers and మీరు sisters? నాతోనే ఉన్నారా సహోదరులారా? Are you able to hear me? మీరు నన్ను వినగలుగుతున్నారా? He wanted to exalt himself, వాడు తనను తాను హెచ్చించుకోవాలనుకుంటున్నాడు. above everybody. అందరికంటే పైగా So హెచ్చించుకోవాలనుకుంటున్నాడు. the stars of God would worship him. అప్పుడు దేవుని యొక్క నక్షత్రములన్నీ కూడా వాడిని ఆరాధించే ఎత్తుకి వాడు హెచ్చించుకుంటున్నాడు. Not only the stars of God, మరి దేవుని యొక్క నక్షత్రముల కంటే పైగా మాత్రమే కాదు గాని but the sons would also worship him. దేవుని యొక్క కుమారులు కూడా వాడిని ఆరాధించే స్థాయికి వాడు హెచ్చించుకున్నాడు. And hear what our prophet said. మరి ఇక్కడ మన ప్రవక్త చెప్తున్నాడు, And he has absolutely carried it out now. వాడు దాన్ని జరిగించాడు ఇది నాన్న. And he has done this and brought it into the church. వాడు ఆ కార్యమును జరిగించి అదే కార్యమును సంఘములోనికి కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు He says, whosoever will listen to this tape will understand now. మరి ఇది ఎవరైతే వింటున్నారో, ప్రవక్త అంటున్నాడండి, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారికి ఇది అర్థం అవుతుందని ప్రవక్త చెప్తున్నాడు. Whosoever will hear the tape, they will understand. మరి ఈ యొక్క టేపుని ఎవరైతే వింటున్నారో ఆ వింటున్నటువంటి వారికి ఇది అర్థం అవుతుందని చెప్పాడు He's ప్రవక్త. talking about future. మరి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. He said, when you hear this tape, ఈ యొక్క టేపుని మీరు విన్నప్పుడు or when you read this message, లేదా ఈ యొక్క వర్తమానమును మీరు చదివినప్పుడు you will understand that it has already happened. అది మునుపే జరిగింది అని మీరు గుర్తెరుగుతారని చెప్తున్నాడు. That's why he was a prophet. అందునిమిత్తమైన ప్రవక్త అండి. He could see in the future. ఆయన భవిష్యత్తులోను చూడగలడు. He could go in the past. ఆయన గతంలోకి వెళ్ళగలడు. He could live in consciousness. ఆయన స్పృహ లేని He can live in consciousness. ఆయన స్పృహలో జీవించగలడు. And he can also live in subconsciousness. ఆయన స్పృహ లేని సమయంలో కూడా ఆయన జీవించగలడు. He says that's the hour exactly we are living in మరి now. ఆ గడియలోనే మనం జీవిస్తున్నామండి. Now this was 65 he was preaching. మరి ఈ యొక్క వర్తమానం ఆయన 65వ సంవత్సరంలో బోధించాడు. Now it is 2025. మరి ఇప్పుడు ఇది 2025 అండి. Can you see how much Antichrist has grown himself? మీరు చూడగలుగుతున్నారా అంత్యక్రీస్తు వాడు ఎంత ఎదిగిపోయాడో? How did he do this job? మరి ఈ యొక్క పనిని వాడు ఎలాగ చేశాడు? How could he enter into the church? వాడు సంఘంలోకి ఎలాగ ప్రవేశించగలిగాడు? How he could do this? మరి ఈ కార్యాన్ని వాడు ఎలా చేయగలిగాడు? By educational program. మరి విద్యా కార్యక్రమాల ద్వారా వాడు He చేయగలుగుతున్నాడు. said, let's make this better fit. మరి ఇది సరిపోయేదిగా మనం చేద్దాం. Better this, better that. మరి దీనికంటే మెరుగుగా దీన్ని చేద్దాం, దీనికంటే మెరుగుగా ఇది చేద్దాం అంటున్నాడు వాడు. People not knowing all the time, మరి అన్ని సమయాల్లో ప్రజలు ఎరుగని వారిగా ఉండి they are walking straight right into the death. వారు మరణము దిశగా ప్రయాణం చేస్తున్నారండి. ఎందుకంటే The program of Satan మరి సాతాను యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో was to build a kingdom for himself. వాడు తన కోసం ఒక రాజ్యాన్ని స్థిరపరచుకుంటున్నాడు. He wants to have his own Eden. మరి తన యొక్క సొంత ఏదైనా వాడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. And he has turned this world into his Eden. వాడు నిజముగానే ఈ యొక్క లోకమును సాతాను యొక్క ఏదైనాగా మార్చుకున్నాడు. That's why a prophet preached on Satan's Eden. అందునిమిత్తమే మన ప్రవక్త సాతాను ఏదేను గురించిన వర్తమానమును చెప్పాడు. We will get full knowledge of the Satan's Eden when you study that subject. మనము గనక సాతాను ఏదైనా అనేటువంటి పుస్తకం గనక చదివితే ఈ లోకమును గురించిన సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనం పొందుకుంటామండి. Praise the Lord. దేవుని నామానికి మహిమ. We don't want no knowledge of this world. మరి ఈ లోక జ్ఞానాన్ని మనం పొందుకోవాలని అనుకోవట్లేదు కానీ We don't belong to this world. మనం ఈ లోకానికి చెందిన వారమే కాదు. The Bible says our conversation is in heaven. మన బైబిల్ గ్రంథం చెప్తుంది మన యొక్క మార్పు పరలోకానికి సంబంధించిందని. Our citizenship is in heaven. మన యొక్క పౌరసత్వం అనేది పరలోకములో ఉన్నది. And that's why అందునిమిత్తమే we don't fit in his program. మనము ఈ యొక్క ప్రణాళికలో మనం భాగస్తులుగా ఉండలేం. We don't walk like this. మనము ఈ లోకానుసారంగా నడవలేం. We don't look like them. మనము లోకస్తుల వలె కనిపించలేం. Say amen. మీరు ఆమేనని చెప్పగలరా? If you are quiet, మీరు గనక నిమ్మలంగా ఉంటే it looks like I'm preaching in the air. నేనేదో గాలికి చెప్పినట్లుగా ఉంటుంది. We are speaking something that pertaining to us. మనకు సంబంధించినటువంటి విషయాలను మేము బోధిస్తున్నాం ఇక్కడ. We are not like world. మేము లోకస్తుల వలె బోధించట్లేదు. We are not like world. మనము లోకానికి చెందిన వారము కాదు. లోకస్తుల వలె లేము మనము. We don't belong to this world. మనం లోకానికి చెందిన వారము కాదు. Right? నిజమేనా? Why? Because we are heavenly beings. ఎందుకంటే మనము పరలోక నివాసులమండి. What is the condition in this world?
What is the condition in this మరి world? ఇప్పుడు ఈ లోక పరిస్థితి ఏమిటి? It's like blinded, leading the blind. అది ఎలా ఉందంటే లోక పరిస్థితి గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తున్నట్టుగా ఉంది. And Jesus said, let them alone. మరి యేసు వారు చెప్పారు, గుడ్డివారు గుడ్డివాడికి దారి చూపిస్తే They will both fall into the ditch. వారు గుంటలోనికి పోవుదురు కదా అన్నాడు ఆయన. That's what Jesus said. అదే యేసు వారు చెప్పాడు. But you know what, brother, sister? కానీ మీకు తెలుసా సహోదరి సహోదరులారా, There are things written very hard sometimes. మరి చాలా కఠినంగా రాయబడినటువంటి కొన్ని లేఖనాలు ఉన్నాయి. But I want to let you know today, కానీ మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను ఈ the రోజున, door of mercy is still open. ఆ యొక్క కరుణ ఆ ద్వారం అనేది ఇంకా తెరవబడి You ఉన్నదండి. can still find the grace of God in your life. మరి ఆ యొక్క దేవుని యొక్క కరుణను మీ యొక్క జీవితాల్లో మీరు కనుగొనవచ్చు. I want you to understand మీరు this. దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నానండి. Because on the other hand, మరి ఇంకొక పక్క చూసుకుంటే God is looking for that last one to come in. దేవుడు ఆ ఆఖరి గొర్రె పిల్ల కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. And on the other hand, when the gospel is preached, మరి ఇంకొక పక్క సువార్త అనేది ప్రకటించబడుతున్నప్పుడు he says he loves the world. మరి లోకమును ప్రేమిస్తున్నాడు ఆయన. And he's looking for people to come in. మరి ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు రావాలని ఆయన కోరుతున్నాడు. And all the chosen will come in. మరి ఎన్నిక చేయబడిన వాళ్ళందరూ కూడా లోపలికి రావాలని కోరుతున్నాడు. All the elected will come. మరి ఎన్నిక చేయబడిన వాళ్ళందరూ కూడా లోపలికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. That's why these meetings have been arranged. అందు నిమిత్తమై ఈ యొక్క కూటములు అనేది మనం జరిగించుకుంటున్నాం. We are not looking for name and fame. మనం ఏదో పేరు ప్రఖ్యాతల కోసం చూడట్లేదు కానీ, No. లేదండి, We are just looking for that last one to come మరి in. ఆ ఆఖరి గొర్రె పిల్ల రక్షించబడటం కోసం ఎదురు చూస్తున్నాం మనం. That's our goal today. మరి అదే మన యొక్క లక్ష్యం ఈ రోజు. To go home into the heavenly. మరి ఆ యొక్క పరలోక స్థలములోనికి మనం వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తున్నాం. How did he plan this program? మరి ఈ సాతానుడు తన యొక్క ప్రణాళికను ఎలాగ రూపొందించుకున్నాడు? How did he enter into the church? మరి అతను సంఘంలోనికి ఎలాగ ప్రవేశించాడు? I want you to understand. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నానండి. Not trying to speak anything against any church. ఏదో వేరే ఇతర సంఘాల గురించి వ్యతిరేకంగా మేము ఇక్కడ మాట్లాడట్లేదు. We are just saying how Satan is trying to deceive people. మరి సాతానుడు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడో ఆ కార్యాలను మేము మీకు చెప్తున్నాం. Let's not fall for his program. మరి వాడి యొక్క కార్యక్రమాలకు మనం పడిపోకూడదు. Because this Bible is real. ఎందుకంటే ఈ బైబిల్ సత్యం అండి. You know what the Bible says? బైబిల్ గ్రంథం ఏమి చెప్పిందో తెలుసా? If you read in 2 Thessalonians chapter 2, మీరు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గనుక మీరు చదివితే, listen to the love of God. మరి దేవుని యొక్క ప్రేమను మీరు చూడండి ఇక్కడ. And what it says in verse 3 of chapter 2. 2వ అధ్యాయము 3వ వచనం ఏం చెబుతుందో చూద్దాం. Let no man deceive you by any means. మరి ఏ మనుష్యుడు కూడా మిమ్మల్ని మోసగించకుండా చూసుకొనుడి. For that day shall not come except there come falling away first, and that the man of sin be revealed, and the son of perdition. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. Which day? ఏ దినము? The day of the Lord. మరి ప్రభువు యొక్క దినము. Before the great day of the Lord comes, మరి ఆ ప్రభువు యొక్క దినము రావడానికంటే ముందుగా the falling away should be the first thing. మరి మొట్టమొదటిగా భ్రష్టత్వము సంభవించాలి. And the man of sin should be revealed. అలాగనే నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. Now, who opposeth and exalted himself above all that is called God? మరి తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు, Or that is worship. So that he as God sitteth in the temple of God, showing himself that he is God. ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడునో దానినంతటిని ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. Now this is not me writing there. ఇది నేను రాసింది కాదండి. You can check every Bible. మీరు బైబిల్లో ప్రతి చోట మీరు గమనించవచ్చు. What he's trying to do? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు sitting in the temple, వాడు దేవుని యొక్క ఆలయంలో కూర్చొని calling himself God. తనను తానే దేవుడిగా చేసుకొని You want to be worshipped. వాడు ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు. You want to be above God. వాడు దేవుడి కంటే పైగా ఉండాలని కోరుకుంటున్నాడు. Don't you ever believe the lie of the devil? మరి దెయ్యము యొక్క అబద్ధాన్ని మీరు ఎప్పుడు కూడా నమ్మవద్దండి. This Antichrist మరి ఈ యొక్క అంత్యక్రీస్తు is slowly coming in its power. నిదానంగా వాడు శక్తిని పుంజుకుంటున్నాడు.
He's gaining strength. వాడు బలమును పొందుకుంటున్నాడు. He's gaining power. వాడు శక్తిని పొందుకుంటున్నాడు. If you are wise enough, మీరు గనక తగినంత జ్ఞానము కలిగిన వారైతే, and if you study your Bible properly, మీరు గనక సరిగా మీ యొక్క బైబిల్ గనక మీరు చదివితే, and the time we are living మరి today, మనము జీవిస్తున్న ఈ కాలం ఏదైతే ఉన్నదో, you will understand what we are trying to say. మేము ఏమైతే చెప్పాలని అనుకుంటున్నామో మీరు దాన్ని గుర్తిస్తారు. If you don't understand it, మీరు గనక దీన్ని అర్థం చేసుకోకపోతే, God has placed a man of God here. దేవుడు ఒక దైవజనుడిని మన కోసం ఇక్కడ పెట్టాడు. Please come and sit down with him. మీరు వచ్చి ఆ దైవజనుడితో కూర్చోండి. Sit down, bring your Bible. మీరు బైబిల్ తీసుకొని వచ్చి కూర్చోండి అక్కడ. We don't understand this, pastor. అయ్యా మాకు ఇదిగో ఇది మాకు ఈ లేఖనం అర్థం అవ్వట్లేదు అనండి. And the man of God, with all respect to you, మరి ఆ దేవజనుడు మిమ్మల్ని గౌరవించి, he will, by prayer, he will answer your query. మరి ప్రార్థన ద్వారా మీ యొక్క ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తాడు. Because it's in the Bible. ఎందుకంటే ఇది బైబిల్ గ్రంథంలో రాయబడి The ఉంది. man of sin, మరి ఆ పాప పురుషుడు, the incarnated devil, మరి ఆ దుష్ట సంబంధి, praise the Lord, దేవుని నామమునకు మహిమ, he's going to sit in the temple one day. వాడు దేవుని యొక్క ఆలయంలో ఒక రోజు కూర్చోబోతున్నాడు. He's nothing but, he's the head of the Babylon. వాడు ఎవడో కాదు గాని బబులోనుకు శిరస్సు అయి ఉన్నాడు వాడు. Revelation 17 and 18. మరి ప్రకటన గ్రంథము 17, 18. It's a mystery Babylon. అది మర్మయుక్తంగా ఉన్న బబులోను. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. My brothers, my sisters, నా సహోదరి సహోదరులారా, tonight, ఈ రాత్రికాల సమయములో, after a great struggle whole day, ఈ యొక్క గొప్ప పోరాటం తర్వాత, after a great struggle whole day, మరి ఈ దినమంతా మనం అనేక రకాల పోరాటాలు అయిపోయిన తర్వాత, after a great struggle today, ఈ గొప్ప పోరాటం తర్వాత, the Lord has bringing this message to మరి you. దేవుడి యొక్క వర్తమానమును మీ దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. If you want to know who is the mystery Babylon, మరి ఆ బబులోను యొక్క మర్మము ఎవరు అని మీరు తెలుసుకోవాలనుకుంటే, you want to know who this man of sin is, మరి ఈ యొక్క పాప పురుషుడు ఎవరో మీరు తెలుసుకోవాలని అనుకుంటే, please come and sit with the man of God. దయచేసి వచ్చి దైవజనుడితో మీరు కూర్చోండి. Revelation 13 says, మరి ప్రకటన గ్రంథం 13 చెప్తున్నది, verse 4, మరి 4వ వచనం, and they worshipped the dragon which gave power unto the beast, and they worshipped the beast, saying, who is like unto the beast, who is able to make war with him? ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. There are people who followed them. మరి చూడండి, ప్రజలు ఆ మృగమును వెంబడించే వారు ఉన్నారండి ఇక్కడ. Follow dragon. మరి ఆ యొక్క ఘట సర్పమును వెంబడించే వారు ఉన్నారు ఇక్కడ. Who is this dragon? మరి ఘట సర్పము ఎవరు? We read it was devil, it was Satan. మనం చదువుకున్నది సాతానుడు అని. So Satan is giving power to the beast. మరి సాతానుడు ఆ యొక్క మృగమునకు శక్తినిస్తున్నాడు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. And that beast is nothing but man of sin. మరి ఆ యొక్క మృగము ఎవడో కాదు గాని పాపం, మనిషిలో ఉండే పాపమేనండి ఆ మృగము. పాప పురుషుడు. Yeah. Verse 11 says, మరి 11వ వచనం చెబుతున్నది, and I beheld another beast coming up out of the earth, and he had 2 horns like a lamb, and he spake as a dragon. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. And he exercised all the power of the first beast before him, and caused the earth and them which dwell therein to worship the first beast, whose deadly wound was healed. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. చూడండి, అది ప్రజలను బలవంతము చేయుచున్నది. He is exercising power over the people. వాడు ప్రజల మీద వాడి యొక్క అధికారమును చలాయిస్తున్నాడు. That's why there are rules and dogmas and creeds. అందునిమిత్తమే ఈ భూమి మీద గుంపులు, శాఖలు, రకరకాల వింత బోధలు ఉన్నాయండి. This is our way of doing. ఇది మేము ఈ విధంగా చేస్తాము. This is
is our doctrine. ఇది మా సిద్ధాంతము. This is our doctrine. ఇది మా సిద్ధాంతము. See, every church says it the same thing. ప్రతి సంఘము కూడా ఈలాగునే చెబుతున్నది. I beg you tonight మరి ఈ రోజు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను to listen to the word of God. మరి దేవుని యొక్క వాక్యమును వినాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. I'm not saying listen to us. నేను మా వైపు వినండి అని మేము కోరుకోవట్లేదు కానీ, I'm not saying listen to this man of God. లేదా ఈ దైవజనుల మాటలు వినాలని మేము కోరుకోవట్లేదులే కానీ, Listen to the voice of God. మరి దేవుని యొక్క స్వరమును మీరు వినాలని మేము కోరుకుంటున్నాం. Read your Bible, study your మీ Bible. బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి, మీ బైబిల్ గ్రంథాన్ని మీరు ధ్యానించండి. Praise the Lord. దేవుని నామానికి మహిమ. You know, they are saying, who is like unto this beast? ఈ మృగము వంటి వాడు ఎవడు? And who can war with him? ఈ మృగముతో పోరాటం చేయగలిగిన వాడు ఎవడు? You know, these poor innocent people doesn't know. మరి ఈ అమాయకపు ఈ పిల్లలు, ఈ యొక్క ప్రజలకు తెలియదు. Praise the Lord. దేవుని నామానికి మహిమ. The people who said, who is like unto this beast? మరి ఈ మృగము వంటి వారు ఎవరు అని చెబుతున్న ఈ ప్రజలు ఎవరైతే Who ఉన్నారో, can make war with him? మరి ఈ మృగముతో యుద్ధము చేయగలిగిన వాడు ఎవడు? So innocent. వారు చాలా అమాయకంగా ఉన్నారు ఆ మాటలు Doesn't చెబుతున్న know వారు. that this dragon is already lost his battle. మరి వారికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఈ ఘట సర్పము మునుపే పడిపోయింది అన్న సంగతి వాళ్ళు He ఎరిగిలేరు. lost it in heaven. ఆ ఘట సర్పం పరలోకములో ఓడిపోయాడు. He came in the time of Noah. వాడు నోవహు కాలంలో He వచ్చాడు, lost there. అక్కడ ఓడిపోయాడు. He lost in Eden. మరి ఏదెనులో ఓడిపోయాడు. He lost in Moses' time. మోషే కాలంలో ఆ ఘట సర్పం He lost ఓడిపోయాడు. in Elijah's time. ఏలియా కాలంలో He ఓడిపోయాడు. lost every battle in Elisha's time. ఎలీషా కాలంలో ప్రతి పోరాటంలో వాడు ఓడిపోయాడు. He lost in every major prophet's time. ప్రతి ఒక్క గొప్ప ప్రవక్త కాలంలో ఘట సర్పం ఓడిపోయాడు. He lost it in every minor prophet's time. ప్రతి ఒక్క చిన్న ప్రవక్తల కాలంలో వాడు ఓడిపోయాడు. He's been losing all the battles. ప్రతి ఒక్క యుద్ధాలు చేస్తూ వాడు ఓడిపోతూ వచ్చాడు. He lost this war. మరి ఈ యొక్క లోకంలో ఆయన ఓడిపోయాడు. And Jesus hung on the cross. మరి ఆ యొక్క కల్వరి శిలువలో యేసుక్రీస్తు He shed his blood. ఆయన యొక్క రక్తమును చిందించినప్పుడు, And he gave his life. ఆయన తన జీవాన్ని ఇచ్చినప్పుడు, And he said it is finished. మరి ఇది ముగించబడిందని పలికినప్పుడు, The plan of మరి salvation. రక్షణ యొక్క ప్రణాళిక, The plan of redemption. మరి విమోచన ప్రణాళిక, And he said it is finished. అది ముగించబడిందని పలికినప్పుడు The devil lost his war. ఆ యొక్క దయ్యము ఓడిపోయాడు. He's a loser. వాడు ఓడిపోయిన వాడు. But కానీ because of his educational system, వారి యొక్క విద్యా కార్యక్రమాలను బట్టి, because of his great program, వాడు కలిగి ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను బట్టి people are focused on that. ప్రజలందరూ కూడా వాడి కార్యక్రమాల మీద వాళ్ళ యొక్క దృష్టి ఉంచారు. Every time it's like this. ప్రతి సమయంలో కూడా ఇంతేనండి. When there is a glittering light, అక్కడ ఏదైనా మెరిసేటువంటి మెరుపులు కనిపిస్తే every eye goes towards that. ప్రతి ఒక్క నేత్రము ఆ మెరిసేటువంటి మెరుపుల వైపు తిరుగుతాయి. That's what the devil has done. మరి ఆ రకంగానే దెయ్యాలు చేస్తాడు. You know, it's glittering. His programs are glittering. చూడండి, వాడు నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా ఒక రకమైనటువంటి మెరుపులను కలిగి ఉంటాయి. Listen to this, what a prophet said. మన ప్రవక్త చెప్పినటువంటి మాటలను మీరు వినండి. The day we are living is called in the Bible. మరి మనం జీవిస్తున్నటువంటి ఈ దినం ఏదైతే ఉన్నదో, It is the day of man. ఇది మానవుడి యొక్క దినము అని Can చెప్పబడుతుంది. you say amen? మీరు ఆమేనని చెప్పగలరా? It is the days of men. ఇది మానవుని యొక్క దినము. Man's day. ఇది మానవుని యొక్క దినము. This is not God's ఇది day. దేవుని యొక్క దినము కాదు. God is not the God of this earth. మరి ఈ భూమికి దేవుడిగా లేడు. But He's the creator. మరి ఆయనే సృష్టికర్తగా ఉన్నాడు. He created this earth. ఈ యొక్క భూమిని ఆయనే He సృష్టించాడు. created this heaven. మరి ఈ యొక్క ఆకాశం ఆయనే సృష్టించాడు. He created all those great galaxies. మరి ఆ పరలోక మహా ఆకాశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆకాశ పాలపుంతలన్నింటిని కూడా ఆయనే సృష్టించాడు. He created the Milky Way. ఆయన పాలపుంతలు ఆయనే సృష్టించాడు. He named every star. ప్రతి ఒక్క నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడు. There are stars in the galaxy. మహా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. Our scientists doesn't know many of their names. మరి మన శాస్త్రవేత్తలకైతే అన్ని నక్షత్రాల పేర్లు వారికి తెలియదు. But my God, కానీ నా దేవుడికైతే, that I'm representing tonight, మరి ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడికైతే, praise the Lord, దేవుడు నామానికి మహిమ, He named every star. ప్రతి ఒక్క నక్షత్రానికి ఆయన నామకరణం He చేశాడు. knows them by their name. మరి వారి పేరును బట్టి ఆయన ఎరుగగలడు ఆ నక్షత్రాలు. Hallelujah. హల్లెలూయా. Because He created them. ఎందుకంటే ఆయన వాటిని సృష్టించాడు కాబట్టి. But కానీ
Satan took it over. సాతానుడు అధికారాన్ని తీసుకున్నాడు. That's why he took Jesus on the mount. అందు నిమిత్తమే ఆ పర్వతం మీదకి యేసుక్రీస్తుని వాడు And he తీసుకెళ్లగలిగాడు. showed the glory of this world. మరి ఈ లోక మహత్యాలన్నిటిని చూపించాడు. He said, one time you bow me. ఒక్కసారి నువ్వు నాకు సాగిలపడితే, One time. ఒక్కసారి నాకు సాగిలపడితే, If you can bow before me, నా ముందు నువ్వు ఒక్కసారి సాగిలపడితే I will give you this whole world. ఈ లోకమంతటిని కూడా నీకు రాసిస్తానన్నాడు. Jesus said, యేసుక్రీస్తు వారు అన్నారు, Satan, సాతానా, thou shalt serve thy God, worship thy God, thy Lord. నీవు నీ దేవుడును నీ ప్రభువును మాత్రమే సేవించాలని చెప్పాడు ఆయన. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. You must worship thy God, thy నువ్వు Lord. ఖచ్చితంగా నీ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని And him చెప్పాడు. will you serve. Him will you serve. మరి ఆయనను మాత్రమే సేవించాలి. And he said, get behind me, Satan. వెనుకకు సాతానా అని గద్దించాడు. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. That's why I hate him. అందు నిమిత్తమే నేను వాడిని అసహించుకుంటాను. I hate Satan. నేను సాతాన్ని అసహించుకుంటాను. And he hates me. అలాగనే వాడు కూడా నన్ను అసహించుకుంటాడు. That's what my Bible says. అందు నిమిత్తమే నా బైబిల్ చెప్తుంది. Because he hated my Lord. మరి ఎందుకంటే వాడు నా ప్రభువుని అసహించుకున్నాడు కాబట్టి. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. He says, because he hated me, he will hate you, he said. వాడు నన్ను అసహించుకున్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా అసహించుకుంటాడు. This is not God's day. ఇది దేవుని యొక్క దినము కాదండి. The day of the Lord is coming. ఎందుకంటే ప్రభువు దినము రాబోతుంది. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. When God will take over. మరి దేవుడు అధికారాన్ని తన కైవసం చేసుకున్నప్పుడు, Praise the Lord. దేవుని నామమునకు మహిమ. When God comes as a king. మరి దేవుడు ఒక రాజుగా ఇక్కడికి వచ్చినప్పుడు, You come with him like a king. మరి మీరు ఆ రాజుతో వస్తారండి. Then he will sit on the throne of David. మరి ఆ దావీదు యొక్క సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు, And he will rule in that 1,000 years. మరి ఆ 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు Perfect peace will be there. ఒక పరిపూర్ణమైనటువంటి సమాధానము భూమి మీద ఉంటుంది. It will be a perfect world. అది ఒక పరిపూర్ణమైనటువంటి లోకముగా ఉంటుంది. Because this guy will be chained. ఎందుకంటే ఈ సాతానుడు బంధించబడి ఉంటాడు. His angels will be chained. వాడి యొక్క దూతలు కూడా బంధించబడతాయి. Perfect peace. ఒక సంపూర్ణమైన సమాధానం, Perfect love. ఒక సంపూర్ణమైన ప్రేమ, Perfect harmony. ఒక పరిపూర్ణమైనటువంటి కలిసిమెలిసి జీవించడం. Hallelujah. హల్లెలూయా. Lion and the lamb will be together. మరి సింహము గొర్రె పిల్ల కలిసిమెలిసి జీవిస్తాయి. There will be no enmity there. అక్కడ శత్రుత్వం ఉండదిగా. A child will play with the serpent. మరి ఒక చిన్న పిల్లవాడు పోయి సర్పముతో ఆడుకుంటాడు. That will be the day of our Lord. మరి ఆ దినమే మన ప్రభువు దినమండి. When he will rule in perfect peace. ఆయన సంపూర్ణమైన సమాధానముతో పరిపాలన చేస్తున్నప్పుడు. కానీ ఈ రోజైతే It's a day of man. ఇది మానవుడి యొక్క దినము. This age, ఈ యొక్క కాలము man controlling man. మానవుడు మనుష్యుల మీద ఆధిపత్యం జరిగిస్తున్నాడు. That's not the Holy Ghost work. అది పరిశుద్ధాత్ముడి యొక్క చిత్తము కాదు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. That's why bride of Jesus Christ. That's why bride of Jesus Christ. అందు నిమిత్తమే క్రీస్తు యొక్క వధువు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. Choose this day. ఈ దినమును ఎన్నుకున్నది. Because this is the day of choosing. ఎందుకంటే ఇది నిర్ణయం తీసుకునేటువంటి దినము. Either live for today and die. ఈ రోజు జీవించి చనిపోతాం. You got what I'm saying? Yes. You say you either choose live for today. మీరు ఈ రోజు కోసము జీవించడమైనా ఎన్నుకోవాలి and die, చనిపోవాలి, or choose God and live. లేదా దేవుణ్ణి ఎంపిక చేసుకొని జీవించాలి. Some people say, కొంతమంది చెప్తారు, oh, it's hard to live a Christian life. ఓ క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టంగా Oh, ఉంది. it's hard to live and walk this kind of life. ఓ ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నడవడం చాలా కష్టంగా ఉంది. Many times people talk to me. చాలా సార్లు ప్రజలు నాతో మాట్లాడతారు. See brother, see pastor. చూడండి సహోదరుడా, చూడండి పాస్టర్ గారు, Because we are living in this world, మరి ఈ లోకంలో మేము జీవిస్తున్నాం కాబట్టి we have to, be like them. మేము వారి వలె మేము అనుకరణ చేయాలి. Or else the world will excommunicate us. లేదంటే లోకము మమ్మల్ని వెలివేస్తుంది. See, there is no pressure on anybody. చూడండి, ఎవరి మీద కూడా ఒత్తిడి లేదండి. You can live for today and die. మరి ఈ లోకము కోసం ఈ రోజున జీవించి మీరు మరణించవచ్చు. Or choose God and live forever. లేదా దేవుణ్ణి ఎంపిక చేసుకొని శాశ్వత కాలం మీరు జీవించవచ్చు. It's up to you. అది మీకు చెందిందండి. The Lord has given you
free moral agents. మరి దేవుడు మీరు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. You're free to choose anything. మీరు దేనినైనా ఎంచుకోవడానికి మీరు స్వతంత్రులే. If you can choose God, మీరు గనుక దేవుణ్ణి నిర్ణయించుకుంటే you will have eternal life. మీరు నిత్య జీవమును కలిగి ఉంటారు. God is the word. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. And the word is the word manifested for the hour and the day. మరి ఈ దినము కొరకు ఈ గడియ కొరకు వాక్యం అనేది కార్యసాధకం చేయబడింది. See, that's the only way మరి ఆ మార్గమును బట్టే that man could come to his original state. మరి ఆ మార్గము గుండానే మానవుడు తన నిజ స్థితిలోనికి రాగలడు. Choosing God. మరి దేవుణ్ణి ఎంపిక చేసుకొనుట ద్వారా Choose మాత్రమే. to walk in his way. మరి ఆయన మార్గములో నడవటం అనేటువంటి మార్గమును ఎంపిక చేసుకొనుట ద్వారానే నీవు నీ నిజ స్థితికి రాగలవు. Why? ఎందుకు? Because we have all sinned. ఎందుకంటే మనమందరం కూడా పాపమును జరిగించాం. And the wages of sin is death. మరి మనందరికీ తెలుసు పాపము యొక్క జీతము మరణమని. Only Jesus Christ came. కేవలం యేసు వారు వచ్చారు. My precious Lord. నా యొక్క ప్రశస్తమైనటువంటి ప్రభు. Only Jesus Christ came కేవలం ఆయన మాత్రమే వచ్చాడు. to die for sinners. మరి పాపుల కోసం మరణించడానికి ఆయన That's what my Bible says. మరి అదే నా బైబిల్ గ్రంథం చెప్తున్నది. I don't see any other God. నేను ఇక ఏ దేవుణ్ణి వైపు చూడట్లేదు. Hallelujah. హల్లెలూయా. I don't know any other God ఏ ఇతర దేవుడు నాకు తెలియదు. who can sacrifice his life for the sinner. మరి పాపుల కోసం మరణించిన ఏ దేవుణ్ణి నేను I చూడలేదు. could see only one కేవలం ఒక్కడిని మాత్రమే నేను who could చూడగలుగుతున్నాను. love sinners, మరి పాపులను కూడా ప్రేమించే దేవుడిని ఒక్కడే who చూడగలుగుతున్నా. can hug sinners, మరి పాపులను మరి ఆలింగనం చేసుకునే దేవుడిని చూడగలుగుతున్నా. take the sinner into his bosom, మరి ఆయన ఒడిలోనికి పాపులను చేర్చుకునే దేవుడు ఆయన. comfort the sinner, మరి పాపుల కోసం వచ్చిన దేవుడు. forgive the sinner, మరి పాపులను క్షమించే దేవుడు. die for his sins, పాపుల కోసం మరణించిన దేవుడు. and go to the earth and be buried, మరి ఆ యొక్క సమాధిలోనికి వెళ్లి పాతి పెట్టబడిన దేవుడు. and rise again on the third day. మూడవ దినమున లేచిన దేవుడు. I know only one. మరి ఆయన ఒక్కడే. I know only one. మరి నేను ఒక్కడినే ఎరిగి ఉన్నాను. Thank God for the revelation. మరి ఆయన యొక్క ప్రత్యక్షతను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Thank God for the manifested word. మరి ఈ యొక్క బయలుపరచబడిన వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను ఆయనను. Because of this sin, ఎందుకంటే ఈ పాపమును బట్టి the first husband and wife, మొట్టమొదటి ఆది ఆదాము అవ్వలు, his son and daughter, మరి ఆయన కుమారుడు ఆయన కుమార్తె lost the relationship with him. వారు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. My Bible says నా బైబిల్ గ్రంథం చెప్తుంది. second Adam మరి came రెండవ ఆదాము వచ్చాడు. by shedding the blood, మరి ఆయన రక్తము చిందించడం ద్వారా finishing the redemption plan. ఆ యొక్క విమోచన ప్రణాళికను ముగించడం బట్టి He built back the relationship. మరలా ఆ బంధమును ఆయన కట్టాడు. Hallelujah. హల్లెలూయా. He has built this relation మరలా again. ఆ బంధమును కట్టాడండి ఆయన. Hallelujah. హల్లెలూయా. That's why we can talk to him, అందు నిమిత్తమే మనము ఆయనతో మాట్లాడగలుగుతున్నాము. sit in his presence, మరి ఆయన సన్నిధిలో కూర్చోనగలుగుతున్నాము. communicate with మరి him. ఆయనతో మాట్లాడుతున్నాము. We can open our heart. మన యొక్క హృదయములను తెరిచి We can be touched by our feeling of infirmity. మన యొక్క హృదయములో ఉన్న భావనల చేత ఆయన ముట్టుకొనగలడు. He knows our weakness. మన యొక్క బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు He ఆయన. knows our sickness. మన యొక్క వ్యాధులు తెలుసు ఆయనకు. He knows our problem. మన యొక్క సమస్యలు ఎరిగి ఉన్నాడు He ఆయన. knows our weak point. మన యొక్క బలహీనమైనటువంటి క్షణాలు ఆయనకు తెలుసు. He knows our strong point. మన యొక్క బలమైనటువంటి స్థానం ఆయనకు తెలుసు. He knows your inside and outside. మరి ఈ యొక్క అంతరంగము మీ యొక్క బాహ్యము ఎరిగి ఉన్న దేవుడు ఆయన. That's the reason he came on this earth. అందు నిమిత్తమే దా కారణమును బట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. When he stepped on this Satan, మరి ఈ యొక్క సాతాను ఏదైనాలో ఆయన అడుగు మోపినప్పుడు he had no place. ఆయనకు స్థలమే లేదండి. Foxes had holes. మరి నక్కలకు బొరియలు, The birds have nests. మరి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి గాని My Lord never had a కానీ place నా ప్రభువుకైతే తలదాచుకోవడానికి స్థలమే లేదండి. to lay his head. ఆయన తలదాచుకోవడానికి స్థలమే లేదు. But I'm happy to tell you, కానీ ఈ రోజు మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. there is a little bride in this ఇక్కడ ఒక world. చిన్న వధువు ఈ లోకములో ఉంది. Open their heart. వారి యొక్క హృదయములను తెరిచి When he stood and knocked at the door, ఆయన అక్కడకు దిగి వచ్చి Amen. ఆయన తలుపు తడుతున్నప్పుడు హల్లెలూయా, the bride has heard his ఆ voice యొక్క క్రీస్తు యొక్క వధువు అయిన స్వరము వినది. and opened the door of ఆ the heart స్వరము విని వారి యొక్క హృదయ తలుపులను తెరిచి and welcomed him. ఆయన స్వాగతించింది. Now she's in fellowship. మరి ఇప్పుడు ఆమె
ఆయనతో సహవాసమును కలిగి ఉన్నది. ఆమె ఆయనతో భుజిస్తుంది. He eats with her. ఆయన ఆమెతో భుజిస్తున్నాడు. It's a relationship. ఓ అదొక బంధము, It's a union. అదొక కలయిక, A place of rest. మరి అది ఒక విశ్రాంతి తీసుకునే స్థలం. అది God has found a place of rest. మరి మనము విశ్రమించేటువంటి ఒక స్థలమును దేవుడు కనుగొన్నాడండి. Praise the Lord. దేవుడు నామానికి మహిమ. Can you say it's me, Lord? Can you say it's me, Lord? మీరు చెప్పగలరా, ప్రభువా అది నేనే? You can enthrone on my heart. మీరు నా యొక్క హృదయములో సింహాసనం మీద మీరు కూర్చోవచ్చు. Hallelujah. హల్లెలూయా. Rule my life. నా యొక్క జీవితాన్ని మీరు ఏలండి. Rule my family. నా యొక్క కుటుంబమును ఏలండి. Rule our church. నా సంఘము మీద రాజుగా ఉండి You ఏలండి. be our pastor. నాకు నువ్వు కాపరిగా ఉండు. You be our chief shepherd. నా యొక్క ప్రధాన కాపరిగా ఉండు. You be my king, Lord. నా రాజుగా నువ్వు ఉండు. Amen. Christ, the Son of God. మరి క్రీస్తు దేవుని యొక్క కుమారుడండి. He come from heaven. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. Returning back to heaven. మరలా పరలోకమునకు తిరిగి వెళుతున్నాడు. But while returning, కానీ ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు he's taking believers. ఆయన కొంతమంది విశ్వాసులను తీసుకొని వెళ్తున్నాడు. Praise the Lord. దేవుడు నామానికి మహిమ. Judas, son of perdition, మరి యూదా నాశన పుత్రుడు. he came from hell. He went to hell with one thief. వాడు పాతాళములో నుండి వచ్చాడు. పాతాళములోనికి ఒక దొంగను చేతబట్టుకుని వెళ్ళాడు. Unrepented thief. మరి పశ్చాత్తాపడనటువంటి ఒక దొంగను తీసుకొని వెళ్ళాడు వాడు. Jesus, my Lord, కానీ యేసుక్రీస్తు నా ప్రభువు came from heaven, ఆయన పరలోకముల నుండి వచ్చాడు. and he took the repentant thief మారు మనసు పొందిన దొంగను ఆయనతో కూడా and said, today thou shalt be with me in మరి paradise. ఆయన అన్నాడు, ఈ దినమున నిశ్చయముగా నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. That's why అందు నిమిత్తమే 4 died at Calvary. మరి నలుగురు కల్వరిలో చనిపోయారు. Not 3. ముగ్గురు కాదు, నలుగురు. 4 died at Calvary. నలుగురు కల్వరిలో చనిపోయారు. Jesus and one repentant thief మరి యేసు వారు అలాగనే మారు మనసు పొందిన ఒక దొంగ went to paradise. పరదైసుకు వెళ్ళారు. Judas Iscariot and unrepentant thief మరి యూదా ఇస్కరియోతు అలాగే మారు మనసు పొందని దొంగ went back to hell. పాతాళంలోనికి తిరిగి వెళ్ళారు. That's why Christ came. అందు నిమిత్తమే క్రీస్తు వచ్చాడు. Whosoever believeth in him, మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, whosoever, ఎవరైతే your caste is not as. Caste is not a problem. మీ యొక్క కులం అనేది ఇక్కడ సమస్య కాదు. Religion is not a మీ problem. యొక్క మతం అనేది ఇక్కడ సమస్య కాదు. Your color is not a మీ problem. యొక్క రంగు అనేది ఇక్కడ సమస్య కాదు. If you're a short person, no problem with that. మీరు పొట్టివాడైతే అది పెద్ద విషయమేమీ కాదు. If you're a tall person, no problem. మీరు పొడుగుగా ఉన్నటువంటి వాడైతే దాంతో పెద్ద సమస్యమే లేదండి. If you're a fat person like me, లేదా మీరు నాలాగా బొద్దుగా ఉన్న మనిషి అయితే no problem with that too. దానితో సమస్య లేదు. If you're a skinny man, మీరు or ఒక woman, పక్క చిక్కిపోయిన మనిషి అయితే nothing is the criteria. దానితో అసలు సమస్య అది పెద్ద విషయమే కాదు. Praise the Lord. దేవుని నామానికి మహిమ. Only criteria is మరి కేవలము ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే, if you can hear the knock tonight, మరి ఈ రోజున ఆయన తట్టేటువంటి శబ్దాన్ని మీరు వింటే, the knock on your heart's door, మరి మీ యొక్క హృదయముల మీద ఆ తట్టేటువంటి శబ్దాన్ని మీరు వింటే, you can enjoy those like the people they are enjoying మరి tonight. ఈ రాత్రి కాల సమయములో ఇక్కడ ఆనందిస్తున్న వారి వలె మీరు కూడా ఆనందించొచ్చు. You can rejoice with me tonight. మీరు ఈ రోజు నాతో పాటుగా ఉల్లసించొచ్చు. You can have the same joy. మరి అదే రకమైనటువంటి ఉల్లాసాన్ని మీరు కూడా కలిగి ఉండొచ్చు. You can have the same resurrection power. మరి అదే పునరుద్ధాన శక్తిని మీరు కూడా కలిగి ఉండొచ్చు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. Hallelujah. హల్లెలూయా. Because after the death of Jesus Christ, ఎందుకంటే క్రీస్తు యొక్క మరణం తర్వాత the Holy Ghost came. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Why? ఎందుకు? To pull his bride out ఆయన యొక్క వధువును బయటికి గుంజుకోవడానికి, from every denomination, ప్రతి ఒక్క సంఘ శాఖ నుండి గుంజుకోవడానికి, from this dying world. మరి ఈ చస్తున్నటువంటి లోకంలో నుండి గుంజుకోవడానికి. Hallelujah. హల్లెలూయా. My brothers, my sisters, నా సహోదరి సహోదరులారా, the thing is, ఇక్కడ విషయం ఏమిటంటే, we all have to understand, మీరు దీన్ని అర్థం చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు the Holy Ghost came, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు he is also present already. ఆయన The Antichrist. అక్కడనే అంత్యక్రీస్తు కూడా వస్తున్నాడు. You can read that in 2 John, I believe. 1 John. మరి మొదటి యోహానులో మీరు చదవచ్చండి. 1 John chapter 4 verse 3, you can read it. మొదటి యోహాను 4వ అధ్యాయం 3వ వచనం
వచనాన్ని మీరు చదవచ్చు. We don't have time. మనకి సమయం లేదండి. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. If anybody doesn't believe that Jesus has not come in the flesh, he's not the Spirit of God. మరి క్రీస్తు యేసు శరీరధారిగా రాలేదని వచ్చాడు అని ఒప్పుకొనని ప్రతి ఒక్క ఆత్మ అది దుష్ట సంబంధమైన ఆత్మ. And this is the spirit of Antichrist that should come into the world and already in the world working in the children of disobedience. మరి ఎవరైతే లోబడనొల్లని పిల్లలు ఉన్నారో వారి మీద అంత్యక్రీస్తు యొక్క ఆత్మ పనిచేస్తా ఉంది. Praise the Lord. దేవుడి నామమునకు మహిమ. I just got about 6-7 minutes to close. మరి నేను 6-7 నిమిషాలు నేను కలిగి ఉన్నాను ఇంకా ముగించడానికి. My brothers, my sisters, నా సహోదరి సహోదరులారా, what are you going to do? మరి ఈ రోజు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? Who is powerful? ఎవరు శక్తిమంతులు ఇప్పుడు? Savior రక్షకుడా or sinner? పాపే? Who is powerful? ఎవరు శక్తిమంతుడు ఇప్పుడు? A doctor or a sick? మరి వైద్యుడా రోగే? You decide. మీరే నిర్ణయించుకోండి. Who is powerful? God, the creator? మరి ఎవరు శక్తిమంతులు? దేవుడా సృష్టికర్త? Or the devil perverted? లేదా వంకరగా ఉన్నటువంటి దుష్టుడా? You decide for yourself. మరి మీకు మీరే నిర్ణయం చేసుకోవాలి ఇప్పుడు. Who is powerful? ఎవరు శక్తిమంతులు ఇప్పుడు? Thank you. Thank you very much. So, who is stronger? ఎవరు బలవంతుడు? You have to decide. మీరే నిర్ణయించుకోవాలి దాన్ని. Praise the Lord. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. Savior is always stronger than sinner. మరి రక్షకుడు ఎల్లప్పుడూ కూడా బలవంతుడు పాపి కంటే కూడా. A prophet said when he created Lucifer, when he made Lucifer, మరి మన ప్రవక్త చెప్పాడు లూసిఫర్ ని ఆయన సృష్టించినప్పుడు he allowed it. He knew that he would be a devil one day. వాడు ఖచ్చితంగా ఒక రోజున వాడు సాతానుడిగా మారతాడని దేవుడు ఎరిగే ఉన్నాడు. You may ask me, why did God do that? మీరు నన్ను అడగచ్చు ఎందుకు దేవుడు ఆ కార్యాన్ని చేశాడని. See, without you becoming sick, you will never know the power of a doctor and the medicine. మీరు రోగిగా అయ్యేంత వరకు కూడా మీకు వైద్యుడు ఎంత శక్తిమంతుడో ఆ మందు ఎంత శక్తివంతమైందో మీరు తెలుసుకోలేరండి. To manifest God himself, మరి దేవుడు తనను తాను కార్యసాధకముగా చేసుకోవడానికి allowed Lucifer to be created and to become మరి the devil. లూసిఫర్ సృష్టించబడటము దేవుడు అనుమతించాడు అక్కడ. Does not the Bible say everything works for good? మరి బైబిల్ గ్రంథం చెప్పట్లేదా దేవుణ్ణి ప్రేమించే వారందరి కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నవని? All things work together for good to them that love God. మరి దేవుణ్ణి ప్రేమించే వారందరి కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నవి. What are you scared about? మరి ఇప్పుడు మీరు దేనిని బట్టి భయపడుతున్నారు? A prophet says, మన ప్రవక్త చెప్తున్నాడు let us be up and do it. మనం పైకి లేచి నిలబడి మనం పని చేద్దాం. With a heart for any strife. మరి ఏ పోరాటముకైనను సిద్ధముగా ఉన్నటువంటి హృదయమును కలిగి లేచి పోరాడదాం. Be not like a drum driven cattle. ఒక మూగ పశువుల వలె మనం నడిపించబడకూడదండి. ఒక మూగ తోలబడుచున్న పశువులే కాకుండా have to be begged and persuaded. మరి ప్రాధేయపడుచు వేడుకుంటూ ఉన్నటువంటి ఒక మూగ నడిపించబడుతున్నటువంటి పశువుల వలె కాకుండా He says, stand up, be a hero. లేచి నిలబడి ఒక వీరుడి వలె ఉందాం. Stand up, bride. నిలబడు వధువా. The bride of Jesus Christ, stand up. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వధువా నిలబడు. I like that. నేను దాన్ని ఇష్టపడతాను. Stand up. లేచి నిలబడు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. And do something for God. మరి దేవుని కోసం ఏదో ఒకటి జరిగించు. There you are. అక్కడనే మీరు ఉన్నారు. That is right. అది సరే. If the Bible teaches you Jesus Christ is the same yesterday, today and forever. బైబిల్ గ్రంథము గనుక మీకు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని బోధించితే stand up for the truth. ఆ లేఖనము కోసం ఆ సత్యము కోసం మీరు నిలబడాలి. Don't fear Satan. మరి సాతానుని గురించి మీరు భయపడొద్దు. Don't fear this world. మరి లోకమును గురించి మీరు భయపడొద్దు. Don't fear the people of this world. మరి లోక ప్రజలను గురించి మీరు భయపడవద్దు. Because your God ఎందుకంటే
నీ దేవుడు మీతోనే ఉన్నాడు, is in you. ఆయన నీలో ఉన్నాడు. That's his promise. ఆయన వాగ్దానము. He will never leave you, never forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. God bless you tonight. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ అందరిని దీవించును గాక. I want to say I love you all. మరి నేను చెప్పాలనుకుంటున్నాను, నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను. You're all in my heart. మీ అందరూ కూడా నా హృదయంలో ఉన్నారు. I turn this service to the man of God. మరి ఈ యొక్క సమయాన్ని మళ్ళీ తిరిగి దైవజనుడికి అప్పగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారు ఈ రాత్రి? నిజంగా నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే ఇంకొక గంట సేపు చెప్పినా కూడా ఆ ఉత్సాహం అన్నమాట. హల్లెలూయా. నిజంగా ఈ రాత్రి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు దూతలు వాడి స్థానాన్ని, ఆ ప్రధానత్వాన్ని కోల్పోయారు. హల్లెలూయా. ఈ ప్రధాన దూత అయినటువంటి వాడే, ఆ సాతాను గాడే అక్కడ ఓడిపోయి భూమి మీద పడ్డాడు. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి సోదరులారా. వాడి గురల్లా ఏంటంటే, జాగ్రత్తగా వినండి ఈ మాట, వాడి గురల్లా ఏంటంటే దేవుడులాగా ఆరాధించబడాలి. పట్టుకోండి ఈ విషయాలు. అందుకనే అన్ని చోట్ల ఆరాధన జరుగుతున్నాయి, కానీ నీకు అర్థం కావట్లా. వాడు అర్థమవుతుందండి, దేవుడుగా పిలువబడుతున్నాడు, ఆరాధించబడటానికి ఇష్టపడుతున్నాడు. కానీ దైవజనులు మాట చెప్పారు, ఆది నుండి కూడా వాడు తన పిల్లలను మాత్రం మోసగించలేకపోతున్నాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని మహిమపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి కుటుంబం పడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు తిరిగి మరలా స్థానాన్ని దేవుడు, చూడండి, సాతాను వాడు ప్రధానత్వాన్ని పోగొట్టుకుంటాడు కానీ తిరిగి పొందుకోలేడు. కానీ ఈరోజు మనం ఆ స్థానం నుంచి పడిపోయినా తిరిగి పొందుకునే అవకాశం మనకున్నదే. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారుడుగా ఈ లోకానికి రావాల్సిన ప్రాముఖ్యత కూడా అదే. అందుకనే చూడండి, అందరి దగ్గర వేషాలు వేసినట్లు ఈ కుమారుడి దగ్గర కూడా ఆరాధన దొంగిలిద్దామని చూశాడు. అంతా చూపించి, మెరుస్తున్నది అంతా చూపించి, ఇదంతా నీకు ఇస్తా, నువ్వు నాకేం చేయాలి? అసలు వాడికి తెలవదు అక్కడ ఉన్నది ఎవరు. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడే, ఆరాధనకు పాత్రుడే, ఆరాధించబడేవాడే, ఆరాధించబడడానికి ఈ దూతలను చేసిన వాడే ఇక్కడికి వచ్చాడన్న సంగతి వాడికి తెలవదు. తాతకు దగ్గులు నేర్పినట్టు, అవునా కాదా? ఏదో ఆశ చూపించి అసలు సమస్తాన్ని కలగజేసిన వాడు అక్కడ ఉన్నాడు. భూమి నాదే, ఆకాశం నాదే, సముద్రం నాదే, అందరి సమస్తం నాదే. కలిగి ఉన్నది ఏదైనా నా మూలంగానే కలిగింది, నేను లేకుండా ఏమీ కలగలేదు. ఏమిస్తావురా నాయన నువ్వు నాకు? ఏమిచ్చి నన్ను ఆశ చూపిస్తావు? ఏ ఆశ చూపించి నేను నీకు సాగిలపడేటట్టు చేస్తావు? హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలు ఉన్నారు, గోధుమలకో దుప్పట్లకో స్టైఫండ్లకో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పించిన దానికో సాగిలు పడే బ్యాచ్ కాదు ఈ బ్యాచ్. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని మహిమపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చెరపట్టబడినటువంటి దానియేలు, షడ్రక్, మెషకు, అబేద్నెగోలు బబులోను దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి రాజు లేవనెత్తినప్పటికీ కూడా, ఒక ఉన్నతమైన స్థానంలోనికి వారిని తీసుకొచ్చినప్పటికీ కూడా, ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆయన నిలబెట్టన్నాడు, ప్రతి వాడు దీనికి సాగిలపడాలన్నాడు. వాళ్ళు ఏమన్నారు? నువ్వు ఎన్ని ఫెసిలిటీస్ మాకు కల్పించినా,
మేము సాగిల పడేది మాత్రం ఒక్కడికే. నా దేవుడు ఎవరో నాకు బాగా తెలుసు. ఈరోజు ప్రియమైనటువంటి చాలా మందికి తెలియనిది ఏంటంటే దేవుడు ఎవరో తెలియట్లేదు, దేవుడిని దేవుడిగా గుర్తించట్లేదు, దేవుడు కాని వాళ్ళందరినీ. అందుకనే మన అయ్యగారు చదివారు కదా, ఒక రోజు వాడు ముసుగు, వాడి తెర పూర్తిగా ఇప్పటికే దేవుడు తన వధువుకి ఏం చేశాడంటే వాడి ముసుగు అంతా బట్ట బయలు చేసి పెట్టాడు. ఇదంతా వేషవరా బాబు, ఇదంతా ఏంటి వేషం. దేవుడు కాదు కానీ దేవుడు లాంటి వేషం వేశాడు, వెలుగు కాదు కానీ వెలుగు వేషం వేశాడు. ఏసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆరాధనని దొంగిలించాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయన పిల్లలు చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేనని గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? నా హృదయం అయితే చాలా గొంతులేస్తా ఉందన్న, ఆనందిస్తా ఉన్నదన్నమాట. తెలియకనే చాలా మంది మేము నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటానే, అవునా కాదండి? దేవుడు కాకనే వాడు దేవుడు అని పిలబడుతున్న వాడిని ఆరాధిస్తున్నారు. ఈరోజు వాడు క్రైస్తవ్యంలో కూడా జ్వరబడ్డాడు. వాడి వేషాలు మనకు తెలియటల్లా, తెలియక మనం ఏం చేస్తున్నాం, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని అనుకుంటున్నాం. కాదు నాన్న, నువ్వు ఆరాధించేది సాతానుణ్ణి. ఒక రోజు వాడు ముసుగు ఒరేయ్ నువ్వేదో అందరికంటే పైగా ఉన్నాడు అని అనుకున్నాం కదరా, ఏంటి నువ్వు ఈ మూలకు వచ్చావేంటి? కానీ ఆ రోజు అంతా అయిపోద్ది, అర్థమయ్యే రోజు కథ అంతా ముగిసిపోద్ది. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఆ దినం రాకనక మునిపే ఈ దినమననే దేవుడు ఎవరో తన వధువుకు తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే బయలుపరుచుకుంటున్నాడు. ఏది దేవుడు కాదో ఆయన వధువుకు తెలుసు. ఆ వధువు ఎంత మాత్రం కూడా సాగిల పడే ప్రసక్తే లేదు. అవసరమైతే మెడకాయ అయినా తీసిద్ది. హల్లెలూయా. ఇట్స్ ఎ ఛాలెంజ్ అన్నమాట. అవసరం అయితే మెడకాయ తీసుకోవడానికి అయినా సిద్ధంగానే ఉంది. చాలా మందికి అర్థం కాదు ప్రియమైనటువంటి సోదరు, మేము వాళ్ళని చంపాము వీళ్ళని చంపాము, ఎవరిని చంపాలా నువ్వు? హల్లెలూయా. వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళ పరిచర్య ముగించుకున్నారు, వాళ్ళు వాటిని జయించి వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యర్థమైన వాటికి సాగిల పడకుండా దాటుకొని వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదామా? ఈ రాత్రి నేను మరొకసారి చెప్తున్నాను ప్రియమైనటువంటి, అందుకని దైవజనులు మరలా చెప్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా సందేహం గనక ఉంటే, ఏ విషయమైనా మీకు అర్థం కాకుండా ఉంటే, ఇక్కడ మీరు దైవజనుడు ఉన్నాడు, కలవండి. ప్రార్థనా పూర్వకంగా మీకు ఆ విషయాలను ఆయన తెలియజేస్తారు. ఎందుకంటే నా ప్రియమైనటువంటి సోదరులారా, ఇక్కడ ఎవరు సామ్రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, ఎవరి యొక్క సామ్రాజ్యాన్ని కొల్లగొట్టుకోవడానికి రాలేదు. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఒకటి మా బాధ ఏంటంటే, నువ్వు సాతాను వాడు ముసుకేసుకొని వచ్చాడు దేవుడును అంటున్నాడు, వాడికి నువ్వు ఆరాధన చేస్తున్నావు, వాడు ఎక్కడుంటాడో నువ్వు అక్కడికి వెళ్ళబోతున్నావు. అలా వెళ్ళకూడదు. అలాంటి పరిస్థితి మన జీవితాలకు రాకూడదు అనేదే మా బాధ. అయితే ఇప్పుడు అందరూ వినకపోవచ్చు, అందరూ అంగీకరించకపోవచ్చు, కానీ నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి గ్రహిస్తాయి. ఇప్పుడు ముసుగులో ఉన్నా, అవునా కాదా? ఇప్పుడు దేవుడు తన ముసుగును మార్చుకుంటా వస్తుంటే ఇప్పుడు మనకెలా అర్థమవుతుందో, అలాగే అపవాది తన ముసుగును మార్చుకుంటా వస్తుంటే అపవాది యొక్క ముసుగేంటో కూడా ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. అందుకనే మనం మొక్కేది, ఆరాధించేది, సేవించేది ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒక మానవ కల్పితమైన పద్ధతులకు గాని, ఆచారాలకు గాని, సాంప్రదాయాలకు గాని సాగిల పడే ప్రసక్తే లేదు. చావనైనా చస్తాం. సిద్ధమేనా మీరందరూ? అందుకే అన్నారు దైవజనులు చివరిలో, చచ్చిపడినోడు లాగా కాదు, హీరో లాగా
ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అందరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ధీరుడు లాగా వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హీరో లాగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను పోరాడతాను. అందుకనే యోధా అంటున్నాడు, ఈరోజు మనం పోరాడాలి, నిలబడాలి. సత్యమును చూడండి, సత్యము నుండి ఒకడు తొలగిపోతే వాడిని దారిలోనికి తేవాలి. పాపి ఒకడు తప్పు మార్గంలోనికి వెళితే వాడిని సరైన మార్గంలోనికి తేవాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాడి పాపములను క్షమించినట్టు అవుతుంది, వాడిని నరకంలో నుండి. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా అదేనన్నమాట. దేవుడు తన పిల్లల్ని ఆమేనని గట్టిగా చెప్తామా? అందుకే గుడ్డోడు అమ్మడబడి వెళ్తే ఏమవుతాడు? గుంటలో పడతాడు. గుంటలో పడవడు ఏమవుద్ది? మూతి ముఖం ఏకమైపోతుంది. ఇప్పుడు అందుకనే చాలా మంది గుడ్డిగా గుడ్డిగా ఆరాధిస్తున్నారు. గుడ్డి ఆరాధికులారా దయచేసి వినండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన ప్రజల కన్నులు తెరుస్తున్నాడు, మనోనేత్రాలు తెరుస్తున్నాడు, వారి హృదయాలు తెరుస్తున్నాడు. వారి దేవుడు వారికి బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు అపవాది ఎలా తన బుసుకును మార్చుకుంటా వస్తున్నాడో చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క రోజు ఇప్పుడు వాడు చాలా ఏదో చేద్దామని చేస్తున్నాడు, కానీ ఏం చేయడు. వాడి పప్పులన్నీ ఒక రోజు ఏమైపోతాయంటే ఉడికిపోతాయి. ఒక ఫైనల్ బ్యాటిల్ వస్తుంది, అర్థమైందండి. ఆ రోజు వాడి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక. ఎవరైనా ఇంకా తప్పుడు స్థితిలో ఆరాధన చేస్తా ఉన్నట్లయితే, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, ఆయన ప్రియురాలుగా నీకు ఇవ్వబడినటువంటి స్థానం నుండి నువ్వు తొలగిపోయినట్లయితే, ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే కేక వేసి పిలుస్తున్నాడు. రా, నీ పొజిషన్లో నువ్వు నిలబడు. ఆయన కుమారుడుగా వచ్చి ఆ కుమారుని ఆత్మను మనకిచ్చి ఇప్పుడు తిరిగి మరలా ఆ స్థానంలో మనల్ని ఆయన ఏం చేస్తారంటే నిలబెడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలు ఉన్నారే, దేనికి సాగిలపడరు. ఒక్క దేవుడికి మాత్రమే వారు సాగిలపడతారు. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి సోదరులారా, తెలియక సాతాను ఆరాధిస్తున్నావేమో, తెలియక గుడ్డితనంలో ఆరాధిస్తున్నావేమో. ఈరోజు గుడ్డి వారి నేత్రాలు తెరవగలిగిన దేవుడు నా ప్రభు. ఆమేన్. ఈ రాత్రి పతనం అయిపోయిన వాడిని చూసాం. వాడు ఓడిపోయిన వాడుగా ఉన్నాడు. అందుకనే వాడు పైనుంచి కింద పడంలోనేనంట పరలోక సంబంధులు అందరూ ఏం చేస్తున్నారంటే ఆనందిస్తున్నారంట. హల్లెలూయా. సంతోషిస్తున్నారంట, గంతులు వేస్తున్నారంట. వాడు పడిపోయాడని. ఎందుకంటే మన పౌరస్థితి అక్కడ ఉంది. మనం ఆ లోకానికి చెందిన వారు. ఇప్పుడు ఆ లోకస్తులు ఇక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న ఆయన పిల్లలందరూ, అక్కడ పౌరసత్వం కలిగిన వాళ్ళు అందరూ కూడా వాడు పడిపోయిన దానిని బట్టి ఏం చేస్తున్నారంటే బాంబులు కాలుస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. హల్లెలూయా. అసలైన పండగ ఎవరిది అంటే మందే. అసలైన పండగ ఎవరిదంటే మందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఎన్నెన్నో కథలుగా అవునా? ఒక పండగ కథ ఎలా చంపాడు అసలు తెలవదు. ఈరోజు రియల్ స్టోరీ ఏంటో దేవుడు మనకు చూపించేశాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులు, ఈ అవకాశాన్ని జారి విడుచుకోవద్దు. దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించాడు. ఈ గ్రామం గుండా దేవుడు దాటి వెళ్తున్నాడు. మేబీ ఇది చివరి దర్శనం కావచ్చు, ఈ గ్రామానికి ఇది చివరి విజిటేషన్ కావచ్చు. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగాలి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగాలి. హల్లెలూయా. ఈ కాలం ముగిస్తే ఇంకా కాలం లేనే లేదు. అందుకనే సమయం ఉండగానే ఈ వాక్యం వైపు మన కన్నులు తిప్పుదాం. నిజమే ప్రభువా, ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? ఈరోజు ఆ దేవుడు రూపంలో వివిధ రూపాల్లో వాడు సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే మారి ఆఖరికి క్రైస్తవ్యంలో కూడా జ్వరబడి నేనే దేవుడు అని చెప్పి ఆరాధన తీసుకుంటున్నాడండి. కాబట్టి ఆ ప్రత్యక్షత మన అందరం పొందుకుందాము గాక. అలాంటి బయలుపాటు మన అందరికి అనుగ్రహించబడును గాక. మనం దేవుని కుమారులమని, దేవుని కుమార్తెలమని, మనం పరలోక సంబంధులమని, మన పౌరస్థితి అక్కడ ఉన్నదని ఆమేన్ గ్రహించుదుము గాక, సిద్ధపడుదుము గాక. ఇంకెవరైనా సరే గ్రహింపు లేని వారు ఉన్నట్లయితే ప్రభువా ఈ సంగతులు నాకు అర్థమవునట్లు సహాయం చేయ. అడుగుడి మీకు ఇవ్వబడును,
అడుగు ప్రతివానికి అనుగ్రహించబడిన దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు అలాగూ మనం ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా, ఎవరు కూడా అనాలోచనగా ఉండవద్దు. సహోదరుడా, దేవుడు తన దాసునిలో ఓ గొప్ప భారాన్ని పెట్టి, ఓ గొప్ప ప్రేరణ, ఓ అభిషేకాన్ని ఇచ్చి, ఒక పెనుగులాటలో ఒక ఆలోచన ఇచ్చి, నిజంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో, అభిషేకంతో నిజంగా దేవుడు తన దాసుడు నిలబెట్టుకొని నిజంగా మనతో మాట్లాడాడు. ఓ నిజంగా ఆ దూత తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేక పడిపోయి, నిజంగా వాడు అక్కడ నుంచి పడిపోయాడు. కాబట్టి ఈ భూమి మీద వాడు ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా వాడు ఆరాధన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు దేవుని పిల్లల కంటే, నక్షత్రముల కంటే హెచ్చుగా అవ్వాలని వాడు ఆలోచన చేస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకో సహోదరుడా, గుర్తుపెట్టుకో సహోదరి, వాడు ఎంత మాత్రం కూడా దేవుని పిల్లల కంటే హెచ్చించబడలేడు, దేవునితో సమానునిగా ఎంచబడలేడు. వాడు నరకంలో ఒక మూలకు ఒక దినమున త్రోయబడుతున్నాడు. మోసగించి 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 వాడిని వెంబడించినటువంటి వారందరూ కూడా ఆ నరకంలో కాలిపోబోతున్నారు. కానీ మనం ఆయన పిల్లలం, మనము పరలోక సంబంధులం, మనము పరలోక పౌరులం, మనం పరలోక వారసత్వం కలిగిన వారం, మనం దేవుని కుమారులం, మనం దేవుని కుమార్తెలం. అయితే మనం పడిపోయి ఉన్నాం. ఆయన దేవుడు తన కృప ద్వారా మనం పడిపోయినటువంటి స్థానంలోనికి ఇప్పుడు మనల్ని ఆయన లేవనెత్తి నిలబెడతా ఉన్నాడు. ఈరోజు ఏ చోట నువ్వు పడిపోయావో ఆ చోటే నేను నిన్ను నా కుమారుడని పిలుస్తున్నానని అంటున్నాడు. ఈరోజు ఆగ్రహింపును కలిగి ఉందో గాక. ఈరోజు అపవాది ఎలా నిన్ను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సాతాను వాడు ఈ భూమి మీద ఎలా కదలాడుతున్నాడో నువ్వు కన్నులు తెరిచి చూడగలుగుతున్నావా సహోదరుడా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం జారు విడుచుకోవచ్చు. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఎంతో ఖర్చు ఈ చిన్న సంఘంతో పెట్టించి, ఎంతో ప్రయాసతో తన దాసులను తీసుకొని వచ్చి ఇదిగో ఈ సువార్తను ఎంతో భారంతో ఈ గ్రామంలో ప్రకటించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆ గొర్రెలను కలుసుకోవడానికి, ఆ తప్పిపోయినటువంటి ఆ స్థానం నుండి పడిపోయినటువంటి తన కుమారులను ఆ స్థానంలోనికి తీసుకురావడానికి. ఇది ఎంత గొప్ప అవకాశం! తెలియక గుడ్డితనంతో అవివేకంగా దేవుడు అనుకొని దేవుడు కాని దాన్ని ఆరాధిస్తున్నావేమో. సహోదరుడా, ఈరోజు వాడి కదలికను గమనించాలి, వాడి యుక్తులను మనం గమనించాలి. దేవుడు తన ప్రవక్తను పంపాడు. ఈ చివరి కాలంలో ప్రతి మర్మమును బయలుపరిచాడు. ఆ గొప్ప ప్రత్యక్షతను మనకి ఇచ్చాడు. ఈరోజు దేవుడి రూపమును, వేషమును వేసుకున్న సాతాను గాడిని బట్టబయలు చేసి ఈరోజు నిజమైన దేవుడను నేనే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, ఆది నేనే, అంతము నేనే, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాను, నేను మారని దేవుడినని ఇప్పుడు ఆయన తన బిడ్డలకు తను బలపరుచుకుంటున్నాడు. ఈ రాత్రి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా సహోదరుడా? చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హృదయమంతటితో మనపూర్వకంగా చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన మా దేవా, జీవాధిపతి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. నీ అపారమైన ప్రేమను బట్టి ఈ చిన్న నందిగామ గ్రామాన్ని ప్రేమించి 2 దినాలు ప్రభువైన యేసుక్రీస్తు వధువు సిద్ధపాటు కూడికలను ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపించి ఈ రీతిగా ప్రభువా నీ దాసులను, నీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా, ఈ గ్రామ ప్రజలందరినీ కూడా ప్రభువా సమకూర్చి ప్రభువా నీ వాక్కులు ప్రభువా మాకు మీరు వినిపించినందుకు వందనాలు ప్రభువా. నిజంగా నాయన, ఆ ప్రధాన దూత మొట్టమొదటి ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ఎంత గొప్ప ఆధిక్యతలో ఉన్నాడో ప్రభువా, కానీ ఎప్పుడైతే హెచ్చించుకునే మనసు వచ్చిందో దేవునితో సమానునిగా చేసుకోవాలనుకున్నాడయ్యా. దేవుని పిల్లల కంటే నాయన హెచ్చుగా ఉండాలని ఆలోచన చేశాడు ప్రభువా. అందుకే నాయన వాడు అక్కడి నుంచి పడిపోయినట్లు మేము చూస్తున్నాం, వాడు ఈ భూమి మీద కదలాడుతున్నట్లు మేము చూస్తున్నాం. వాడి ఆశ చావలేదు నాయన, వాడి లక్ష్యం చావలేదు నాయన, వాడి గురి చావలేదు ప్రభువా. ఇంకను వాడు ప్రభువా ఆ పరలోకములో ఉన్నటువంటి తలంపులే ఈ భూలోకములో కూడా కలిగి ప్రభువా నిజంగా నాయన నీ ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువా.
అయినా నీ పిల్లలను నువ్వు నాయన తప్పిపోనివ్వకోకుండా ప్రభువా నువ్వు కాపాడుతున్న దేవుడవు నాయన, రక్షిస్తున్నటువంటి దేవుడవు నాయన, తిరిగి వారి స్థానంలో నువ్వు నిలబడుతున్నటువంటి దేవుడవు నాయన. కానీ ప్రధానత్వం కోల్పోయినటువంటి ఆ దూతలు అగ్నిలో కాలిపోబోతున్నాయి ప్రభువా. వాటిని వెంబడించిన వారు, వాటిని అనుసరించిన వారు నాయన, వాడి మోసములో చిక్కబడినటువంటి వారందరూ కూడా నాయన నశించిపోబోతున్నారని ప్రభువా నీ వాక్యం చెప్తా ఉంది ప్రభువా. ఈరోజు అలాంటి దుర్గతి మా జీవితంలోనికి రాకూడదని ప్రభువా ఈరోజు నాయన నీ పిల్లలను కేకవేసి పిలుస్తున్నావు నాయన. అవును నాయన, ఆ తల్లి పక్షిరాజు కేక వేస్తున్నప్పుడు ఆ పిల్ల పక్షిరాజు నాయన ఆ స్వరమును విని తలపైకెత్తి నాయన ఎలా ప్రతిస్పందన తెలియజేసిందో ప్రభా, అలాగే ఈ రాత్రి నాయన తల్లి పక్షిరాజుగా ప్రభా నాయన నీవు మా మధ్యకు దిగి వచ్చి కదలాడావు ప్రభా, నీ స్వరమును వినిపింప చేసావు ప్రభా. ఎందుకంటే ఇక్కడ నీ పిల్లలు ఉన్నారు ప్రభా, ఇక్కడ నీ పిల్లలు ఉన్నారు ప్రభా. నీ పిల్లలను కేక వేసి పిలుచుకుంటున్నావు నాయన. ఇదిగో నాయన ఆ మత శాఖల్లో నుండి, మానవ కల్పితమైన పద్ధతుల్లో నుండి నాయన, అపవాది యొక్క మోసములో నుండి వారిని బయటికి తీసుకొని రావడానికి ప్రభా నువ్వు కేక వేసావు ప్రభా నాయన. అవును నాయన, ఈ రాత్రి నీ పిల్లలు స్పందిస్తున్నారు నాయన. ఎంతో మంది కేకలు వేశారంటే అదేదో ఆమెన్ చెప్పడం అంటే, హల్లెలూయా చెప్పడం అంటే ఏదో కాదు నాయన, వారి లోపల ప్రభా నాయన, ఓ నాయన వారు నీలో భాగమై ఉన్నారు కనుక వారి వాక్యానికి ప్రతిస్పందించారు ప్రభా. నిశ్చయముగా ప్రభువా ఈ రాత్రి సరి అయిన గ్రహింపుతో వారి శరీర ప్రాణాత్మలకు సమర్పించుకుందరు కాక ప్రభువా. నిజంగా నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవం ప్రభువా. నీ ద్వారానే రక్షణ ప్రభువా, నీ ద్వారానే ప్రభువా, యేసుక్రీస్తు ద్వారానే తప్ప మరొక మార్గమే లేదు ప్రభువా. ఈరోజు ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. నిత్యముగా ప్రతి ఒక్కరు తమ స్థానమునకు తిరిగి వచ్చినట్లు కృప చూపమని, ఈ దినపు నాయన ఈ కూడిక ద్వారా మహిమ మీరు పొందుకోమని, వాక్యం విత్తన మీ దాసులను కుటుంబాన్ని దీవించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని నాయన. రేపు ఒక రోజు నాయన మా ముందు ఒక కూడికొన్నది ప్రభా, ఈ చివరి కూడికను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. మరొక్కసారి మీ దాసుని నాయన మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా, నీ ఆత్మ ప్రేరణ ఇవ్వండి ప్రభా, ఆలోచన ఇవ్వండి ప్రభా, నీ వాక్కును వారి నోట ఉంచండి ప్రభా. నీ పిల్లలను ప్రభా వెతికి ప్రభా మీరు పట్టుకోరండి ప్రభా, కేక వేసి ప్రభా వారి స్థానంలోనికి వారిని మీరు లాక్కొని రండి నాయన. నీ కృపను వేడుకుంటున్నావు నాయన. నువ్వు ఆ కార్యమును ముగించావు ప్రభా, ఆ కార్యమును సంపూర్తి చేసావు ప్రభా. నమ్మికతో విశ్వసించి మేము ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి, మహిమ మీరు పొందుకోమని ఈ దినపు ఆరాధన అంతటి ద్వారా కూడా మహిమ ఘనత ప్రభావంలో మీకే చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ శక్తి కలిగిన నామమున ప్రార్థించడికి వేడుకొంచున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, శాంతి, సమాధానం ఇక్కడ చేరిన మనందరికీ సార్వత్రికంగా ఉన్న ఆయన పిల్లలకు సదా ఆయన కృప తోడుగా ఉండి నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరిని దీవించును గాక.